ది సుందర్ అన్ఫిల్టర్డ్ కి స్వాగతం. ఈ రోజు పోడ్కాస్ట్ లో అసలు తెలంగాణ వ్యాప్తంగా మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం నడుస్తుంది. అసలు ఈ మార్వాడి గో బ్యాక్ అనడానికి గల కారణాలేంటి, మార్వాడీల హిస్టరీ ఏంటి, అసలు ఎవరు తెలుగులో ఇప్పటి వరకు చర్చించిన అంశాలని, ఎప్పుడు మార్వాడీలు తెలంగాణకు వచ్చారు, వాళ్ళు ఇప్పటి వరకు చేసిన వ్యాపారాలు ఎలా అభివృద్ధి అయ్యాయి, అదేవిధంగా వాళ్ళు పొలిటికల్ గా ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేశారు, అదేవిధంగా ఇప్పుడు ఎందుకు వచ్చింది, సరిగ్గా ఇప్పుడే ఎందుకు మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం వచ్చింది, దాని వెనక ఎవరుండి నడిపిస్తున్నారు, నిజంగా అది జెన్యూన్ ఉద్యమమా లేదంటే కావాల్సుకొని ఎవరైనా ఫండింగ్ చేసి నడిపిస్తున్నారా, మొదలైన అంశాలని మాట్లాడడానికి ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు విజయ్ కుమార్ గారు. ఆయనతో మాట్లాడుతున్నాం. నమస్తే విజయ్ కుమార్ గారు. నమస్తే విజయ్ గారు, ఫస్ట్ అన్ఫిల్టర్డ్ మీతోటే, ఫిల్టర్లు ఏం లేకుండా మాట్లాడదాం. మార్వాడికి సంబంధించిన అంశంలో ముఖ్యంగా మార్వాడి గో బ్యాక్ అనే ఒక నినాదం వినిపిస్తుంది. పెద్ద ఎత్తున ఓయూలో జరిగింది, తెలంగాణ వ్యాప్తంగా అనేక జిల్లాలలో కూడా ఆ ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో అసలు మార్వాడీల చరిత్ర మాట్లాడుకోవాలంటే ఎక్కడి నుంచి మాట్లాడుకోవాలి? మార్వాడీలు ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న దాన్ని చూసినప్పుడు ఒకటి గుర్తు వస్తుంటది మనకి. చింతల యాదగిరి ఒక పాట రాస్తాడు. గుండెలో నరగిలిన బాధ కన్నీరై కారుతుంది, కష్టానికి కారకులెవరో చెప్పమని తెలుపుతుంది అని ఇట్లా ఒక పాట అన్న ఉంటది. ఈ మధ్య కాలంలోనే దాన్ని ఆయన ఎప్పుడో 20 ఏళ్ల క్రితం రాస్తే, ఈ మధ్య కాలంలో ఆయన ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ల క్రితం దాన్ని అప్లోడ్ చేస్తే 30 లక్షల పైగా చూసారు. ఇది ఇప్పుడున్న సిచ్యువేషన్ కి అది సరిగ్గా సరిపోతుంది. చాలా ఊపొచ్చే పాటలు చూడడం అనేది కామన్, కానీ బాధ ఉన్న పాటను చూడడం అనేది ఏది ఉందో, ఎందుకు అంటే తెలంగాణలో ఉన్న సిచ్యువేషన్ ని అది వ్యక్తం చేస్తుందని అర్థం. అంటే ప్రజల్లో కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, దానికి కారణాలు వెతుకుంటారు ఈ తెలంగాణ సమాజం. మొత్తం భారతదేశ వ్యాప్తంగా కూడా కష్టాలు ఉన్నాయి. తెలంగాణ సమాజంలో ఆ కష్టాలను వెతుకునే క్రమంలో ఇట్లాంటి ఉద్యమాలు మనం ఆలోచించాలి, ఇట్లాంటి ఉద్యమాలని మనం పరిశీలించాలి. పట్టణాలలో కూడా పల్లె కన్నీరు పెడుతుందో అని చెప్పేసి గొర్రెటెంకన రాసిండు. పల్లె కన్నీరు పెట్టడం ఒక భాగం అయితే, ఇప్పుడు పట్టణాలలో కూడా కన్నీరు పెడుతున్నారు. ఎందుకు అనే కోణం నుంచి చూసినప్పుడు ఈ మార్వాడీల ఈ అంశం కూడా మనకు అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ మార్వాడికి సంబంధించి ఇప్పుడు మీరు అన్నట్టు దేశంలో మారిన పరిస్థితులు కానీ, అనేక నిరుద్యోగిత గాని, పేదరికం గాని, డబ్బులు మనుషుల చేతుల్లో లేకపోవడం కానీ, ఇలాంటి పరిస్థితులలో అసలు అంతా వెళ్ళి మార్వాడీల మీద ఎందుకు పడింది, మార్వాడీల చరిత్ర ఒకసారి మాట్లాడుకొని మిగతా అంశాల్లోకి వెళ్దామా? అయితే మార్వాడీలు అనేది చూసినప్పుడు ఇది మనకు తెలుసు, అందరు చెప్పినట్టుగానే మార్వాడీలు రాజస్థాన్ లోని జోధ్పూర్, బికనీరు, బైసల్మేరు ప్రాంతం నుంచి వాళ్ళు వలసలు వెళ్ళిన వాళ్ళు. వలసలు దేనికోసం వెళ్ళిరు అనేది కీలకమైంది. వ్యాపారం కోసం వెళ్ళిరాళ్ళు వలసలు. నిజంగా కూడా అక్కడ ప్రాంతానికి కూడా అక్కడ వ్యవసాయం చేసుకునే అవకాశాలు కూడా తక్కువ, ఎందుకంటే ఎడారి దగ్గర ప్రాంతం, గుజరాత్ అదంతా అనుకొని ఉండే ప్రాంతం అన్నట్టు. ఆ ప్రాంతంలో వాళ్ళు వలసలు వెళ్తున్న క్రమంలో ఇందులో ముఖ్యమైన ఇంకోటి ఆలోచించాలి మనం. ఇండియాలో క్యాస్ట్ ఆర్డర్ ని మనం అర్థం చేసుకోవాలి. మనధర్మ శాస్త్రం ఏం చెప్పింది, బ్రాహ్మణులు తల నుంచి పుట్టిరు, వాళ్ళు పూజారులు చేయాలని చెప్పేసి చెప్పింది. మిగతా వాళ్ళు క్షత్రియులు, పాలన చేసే వాళ్ళు, రాజులు, వీళ్ళంతా క్షత్రియులు భుజాల నుంచి పుట్టిరు అని చెప్పింది. మూడు వర్గం మనం చూసుకున్నప్పుడు తొడల నుంచి పుట్టిన వాళ్ళు వైశ్యులు అని చెప్పింది, వ్యాపారం చేస్తారు వీళ్ళు. కింద కాళ్ళ నుంచి పుట్టిన వాళ్ళు శూద్రులు అని చెప్పింది. ఇక ఊరవతలు ఉన్న వాళ్ళకి అతి శూద్రులు అని మనం అంటున్నాం. ఇది మనుధర్మ శాస్త్రంలో స్పష్టంగా చెప్పబడి. మనుధర్మ శాస్త్రానికి మార్వాడీల చరిత్రకు లింక్ ఏంది? ఖచ్చితంగా లింక్ ఉంది ఇక్కడ మార్వాడీలు అనే వాళ్ళు 2 రకాలుగా ఉంటారు. ఏంది, వీళ్ళు ఈ ఇండియన్ క్యాస్ట్ ఆర్డర్ లో వీళ్ళు 3వ దశలో చెందిన వాళ్ళు, వ్యాపారానికి సంబంధించిన వాళ్ళు. ఈ దేశంలో రాజరిక వ్యవస్థలు పోయినాయి, ముందు ఉన్నాయి. ముందున్నప్పుడు కూడా వీళ్ళు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, రాజులు ఉన్నారు, వాళ్ళ కింద మార్వాడీలు ఉన్నారు. కింద మార్వాడీలు అంటే వైశ్యులు, వ్యాపారం చేసే వర్గాలు ఉన్నాయి. వీళ్ళు ఈ వ్యాపార వర్గానికి చెందిన వాళ్ళు. వీళ్ళు ఒక ప్రాంతం నుంచి, గుజరాత్ గాని, ఇక్కడ రాజస్థాన్, జోధ్పూర్, ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వ్యాపారంలో వాళ్లకు ఈ భారతదేశంలో సోషల్ ఆర్డర్ లో మామూలు వైశ్యులు, మన ఊర్లలో కనిపించే కోమటోళ్ళు వేరు, వీళ్ళు 2-3 తగాలు ఉంటారు. పేదోళ్ళు బాగా ధనవంతుల వ్యాపారాల్లో ఉంటారు. వీళ్ళు వ్యాపార వర్గాలుగా
ఒక 6వ శతాబ్దం నుంచి ఎదిగారు. పూర్వకాలంలోనే 6వ మార్వాడీలు అంటే, సారీ ఫర్ ద ఇంటరప్షన్, మార్వాడీలు అంటే కేవలం వైశ్యులు వ్యాపారం చేసే వాళ్ళు కాదు, అన్ని కులాల వాళ్ళు ఉంటారు అక్కడ. ఆ ప్రాంతాన్ని మార్వాడి అంటారు, అన్ని కులాల వాళ్ళు ఉంటారని ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. దాన్ని మార్వాడీలు అనేది ఒక ప్రాంతం కాబట్టి మార్వాడీలు అక్కడ సింధీలు లేకపోతే పార్సీలు ఇంక ఇతర ముసల్మాన్లు కూడా ఉంటారు అక్కడ ఉంటారు. ఆ ప్రాంతంలో అందరూ ఉంటారు. కానీ అక్కడి నుంచి వలస వచ్చిన వాళ్ళు మిగతా వాటికి పోయినప్పుడు పని చేసుకోవడానికి పోయారు. కొంతమంది వ్యాపార దృక్పథంతోనే పోయిన వాళ్ళు ఉన్నారు. ఆ వ్యాపారం అక్కడి నుంచి మార్వాడి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరిలో అందరూ ఎక్స్ప్లైట్ చేసే వాళ్ళు, అంటే దోపిడి వాళ్ళు కాదు, వ్యాపారం చేసేటోళ్ళే కాదు, వ్యాపారం చేసేటోళ్ళు మాత్రమే కొద్ది దూరాలు పోగలిగారు. మిగతా వాళ్ళు అవసరం మేరకు లేక పంజాబ్ కో లేకపోతే మహారాష్ట్రకో లేకపోతే ఇంకో ఇతర ప్రాంతాలకు పోయారు. ఇక్కడ కూడా వచ్చారు. వాళ్ళు పని చేసుకుంటోళ్ళు, వాళ్ళు తక్కువ దూరాలకు పోయారు. వాళ్ళకి ఎక్కడ పని అవుతే అక్కడనే ఆగిపోయారు. కానీ వీళ్ళు మాత్రం ఎక్కడికైనా పోయారు. వ్యాపారం పోయేటోళ్ళు ఎక్కడ వ్యాపారం జరుగుతుందంటే అక్కడ పోయారు. బండి పోని గ్రామానికి కూడా మార్వాడి పోతాడని ఒక సామెత తెలంగాణలో. బండి పోని గ్రామాలకు మార్వాడి పోయిండు. అక్కడ ఉన్న ఏదైతే ఉత్పత్తి ఉందో దాన్ని వ్యాపారం అంటే మార్పిడి కోసము వస్తు మార్పిడి అక్కడ ప్రారంభమైపోయి వాళ్ళు వ్యాపారం ఇక్కడ ఉన్న వస్తువులు, భారతదేశంలో ఉన్న వస్తువులు, ముఖ్యమైన వస్తువులు మనం చెప్పుకున్న పూర్వకాలంలో ఇవి వస్త్రాలు తయారు చేస్తాం, లోహాలు తయారు చేస్తాం, ఇక్కడ అద్భుతమైన లోహాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయని చెప్తాం కదా. వీటన్నిటిని ఎగుమతి చేయడం కోసం మొట్టమొదటిసారి ఈ మార్వాడీలు వ్యాపారంలో ఎదిగి అంటే ఇతర దేశాలకు పోయారు. గుజరాత్ శతాబ్దం 6వ శతాబ్దం నుంచి 10వ శతాబ్దం 16వ శతాబ్దం దాకా వీళ్ళు ఇతర దేశాలకు పోయారు. ఎక్కడ పర్షియా, సిల్క్ రూట్ అంటాం మనం, అది అరేబియా ప్రాంతము, పర్షియా ఇటు అక్కడ పోయి వ్యాపారం చేసిరు. అక్కడ వ్యాపారం చేసిన తర్వాత ఇక్కడ నుంచి కొన్ని లోహాలు ఇవన్నీ తీసుకుపోయే రత్నాలు ఇట్లాంటివి తీసుకుపోతున్న క్రమంలో అక్కడి వాళ్ళకి ఇక్కడ వ్యాపారం ఏదో బాగుంది, భారతదేశంలో ఇంకా చాలా వస్తువులు తీసుకొస్తున్నారు, సంపద చాలా ఉన్నట్టుంది, కొత్త రత్నాలు ఇవన్నీ పట్టుకొస్తున్నారు, సరే అక్కడేందో పోదామని చెప్పేసి అక్కడ అవకాశం కలిగించే దాంట్లో వీళ్ళ పాత్ర కీలకమైంది. ఎందుకంటే వ్యాపారం చేస్తారు కదా వీళ్ళు, వాళ్ళకి తెలిసింది వలసలు రావడానికి దండెత్తడానికి వీళ్ళు వ్యాపారులుగా బయట దేశాలకు వెళ్ళారు కాబట్టి వాళ్ళకి అర్థమైంది ఇక్కడ ఏమో ఉన్నాయని చెప్పేసి. అంటే ప్రతి దేశంలో వ్యాపారం కోసం ప్రతి వాళ్ళు పోతుంటారు. ఈ దేశంలో ఆ పాత్ర నిర్వహించింది మార్వాడీలు గుజరాత్ సంబంధించిన వాళ్ళు కాబట్టి వీళ్ళ ద్వారా తెలిసిన తర్వాత ఆ తర్వాత ముస్లిమ్స్ కంట్రీస్ వాళ్ళు ముస్లిమ్స్ కూడా వచ్చారు, మొఘళ్ళు వచ్చారు. వాళ్ళతోటి అంత ముందుకు రాజులతోటి వ్యాపారం చేసింది మార్వాడీలు ఇక్కడ. తర్వాత ముస్లిమ్స్ వచ్చి వాళ్ళు దాడులు చేసిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఆక్రమించుకున్న తర్వాత వాళ్ళు వచ్చిరు, దాడి చేసుకొని తీసుకొని పోయేటోళ్ళు. ముందు ఇక్కడ ఉండాలని రాలే వాళ్ళు, ఇక్కడ ఉన్న సంపదను దోసుకోవడానికి ముస్లిమ్స్ వచ్చారు. అంటే రాజులు వచ్చారు, బాబర్ గాని తర్వాత ముందు అంతకంటే ముందు వాళ్ళు వచ్చిరు, ఇస్లాం రాజులు, వాళ్ళు దోసుకొని పోయేటోళ్ళు అంతే. కానీ ఈ ఎంత దోసినా ఇక్కడ ఇంకా ఊరుతుంది అన్నట్టుగా, కుంటలో నీళ్ళు ఎట్లా ఊరుతాయో ఊటి సిల్మల అట్లా ఊరుతున్నట్టుగా ఎంత సంపద ఉన్నా ఇక్కడ ఉంటూనే ఉంటుంది. అసలు ఇదేంది మొత్తం ఈ దేశానికి పోదాం పదా అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ సంపద ఇవన్నీ చూసేసి ఇక్కడనే ఉండి ఆక్రమించేసుకొని రాజ్యాలన్నింటినీ వాళ్ళు ఇక్కడ వ్యాపారం చేశారు. అప్పుడు వీళ్ళ పాత్ర ఏమిటి? ముసల్మాన్ దాంట్లో ఏంటంటే మొఘళ్ళు 6 నుంచి 18వ శతాబ్దం దాకా, ఈ 18వ శతాబ్దం దాకా ఆ రాజులందరి దగ్గర వీళ్ళు వ్యాపారం చేసేటోళ్ళు, అంటే బ్రోకర్లుగా వ్యవహరించడము. అసలు మొఘళ్ళు యుద్ధాలు చేయాలంటే ఫండ్ ఎవరి దగ్గర తీసుకునేటోళ్ళు అంటే వాళ్ళ నీ దగ్గర నుంచి వచ్చేదంటే మార్వాడీలో వాళ్ళకి సహకరించేటోళ్ళు. సైనికులకి అటు ప్రభువులు ఉంటారు కదా, అంటే మన ఇక్కడ ప్రభువులు ఉన్నారు కదా, ఇతర రాజులు ఉన్నారు, వాళ్ళకి వీళ్ళు ఇచ్చేటోళ్ళు, అటు మొగళ్ళకి వీళ్ళు ఇచ్చేటోళ్ళు. వీళ్ళిద్దరు వ్యాపార సంబంధాలలో ఏటన్నా తేడా వచ్చినప్పుడు వీళ్ళు వాళ్ళ పాత్ర ఏంటంటే ఖజానా నిర్వహించే బాధ్యత వీళ్ళు వేసారు. వీళ్ళు మార్వాడీలు హుండీ అంటాం కదా మనం, ఇక్కడ హుండీ అనే పద్ధతిని తీసుకొచ్చింది మార్వాడీలే. హుండీ అంటే ఏంది? అప్పుడు క్రెడిట్ సిస్టమ్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని అంటాం. అంటే ఒక డబ్బులు ఒక ప్రొడ్యూస్ చేయడం, దాన్ని కొంత అటువైపు ఇవ్వడం ఇటువైపు ఇవ్వడం, దాన్ని ఒక పెట్టడం అనేది. ఇప్పుడు బ్యాంకుల లాగా పాత్రలు అవి నిర్వహించారు. ఈ పాత్రను బ్యాంకర్లు కూడా అప్పటికే డెవలప్ అయ్యారు. మొఘల సామ్రాజ్యంలో ఈ దేశంలో అతి పెద్ద బ్యాంకర్ ఎవరంటే జగత్ సేట్ అని చెప్పేసి ఆయన ఉండేది, మార్వాడి. ఆయన 18వ శతాబ్దంలో మొఘళ్ళకు పెద్ద బ్యాంకర్లుగా ఈయనే ఉండేటోడు. ఈయనే నిధులు సమకూర్చేటోడు మొఘళ్ళకి. ఒక్కోసారి వీళ్ళందరూ మార్వాడీల వ్యాపారం రీత్యా ఏం చేసేటోళ్ళు అంటే, అవసరమైతే ఏదైనా పక్కన ఉన్న రాజు కూడా సహకరించకపోతే వ్యాపారానికి వాడు మనం
దోపిడి మస్తు చేసుకుంటుండు, మనకు కట్టాల్సిన పన్ను కూడా కట్టట్లేరు, చాలా వస్తలేవని చెప్పి యుద్ధాలు కూడా పెట్టించారు వీళ్ళు. ఇట్లాంటి పాత్రలు కూడా అంటే వ్యాపారం చేస్తూ లక్షణం యుద్ధాలు పెట్టించడంలో కూడా గతంలో ఉన్న మార్వాడిలో ఆ పాత్ర పోషించారు, కొన్ని సందర్భాల్లో నిర్వహించారు. వీళ్ళు వ్యాపారానికి అనుకూలంగా వ్యవహరించారు, అదే సందర్భంలో విభేదాలు కూడా సృష్టించే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇక వ్యాపారం మర్మమే అది కదా, బ్రోకర్ సిస్టమే ఏదైనా చేస్తుంది కదా. ఈ తర్వాత ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఈ నీలి వ్యాపారం అని మనం వాళ్ళు దేనికోసం అయితే వచ్చారు, గసగసాలు ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా, ఈ వ్యాపారంలో వీళ్ళు కీలకంగా ఉన్నారు. అప్పటికే నీలి మందు ఇదంతా వాళ్ళు వచ్చారని చెప్పారు కదా, ఈ సుగంధ ద్రవ్యాల కోసం అని చెప్పేసి. ఆ సుగంధ ద్రవ్యాలలో వీళ్ళ పాత్ర ఉంది కాబట్టి బ్రిటిష్ వాళ్ళు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ రాగానే వాళ్ళతో కూడా వీళ్ళు దోస్తానని చేశారు. మొఘళ్ళు ఏడా ఉంటే, లాహోర్లు ఉంటే, ఢిల్లీలు ఉంటే, ఆగ్రాలు ఉంటే అక్కడికంతా వీళ్ళు వలసపోయి వాళ్ళతోటి వ్యాపారాలు చేసి వాళ్ళు బ్రోకర్లుగా వాణిజ్య సంబంధాలు ఇవన్నీ నిర్వహిస్తూనే వాళ్ళు అయిపోగానే బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళతో ఎక్కువ అవసరం ఇతర దేశాల్లో కూడా మనం ఎక్స్పోర్ట్ చేయడానికి వాళ్ళతోటి కూడా వీళ్ళు సంబంధాలు పెట్టుకోరు. మనం అంటుంటాం కదా, అంటే మార్వాడిలో లేకపోతే గుజరాత్ ఏ వ్యాపారమైన వ్యాపారుడు అని కూడా వ్యాపారమే చూస్తాడు తప్పితే హిందువా ముస్లిమా చూడాడు. మరి ముస్లిం అని కూడా మొఘళ్ళ దగ్గరే వీళ్ళే చేసారు పాత్ర అంతా. మరి ఈస్ట్ ఇండియా కంపెనీ వస్తే వాళ్ళు క్రిస్టియన్స్ అనుకుంటే వాళ్ళ దగ్గర కూడా వీళ్ళే చేసారు. సో అంటే చరిత్రని ఇట్లా ఉంటది అన్నట్టు. ఈ భారతదేశంలో వెల్కమ్ చెప్పిన ఈస్ట్ ఇండియా కంపెనీకి మొట్టమొదటిసారి మార్వాడీలు గుజరాతీ వీళ్ళే వ్యాపారులే. వీళ్ళ వల్లనే వాళ్ళు ఇక్కడ అసలు ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా భారతదేశంలో ప్రారంభమైంది ఒక వ్యాపారం పేరుతో వచ్చింది. ఆ వ్యాపారం పేరుతోటి మళ్ళీ వాళ్ళతో దగ్గరైన తోటి మొట్టమొదటి దగ్గరైన వాళ్ళు మార్వాడి ఈ బనియా కుటుంబాలు, బనియా సంబంధించిన వాళ్ళు. ఇక బనియా అంటే వ్యాపారం కాబట్టి ఇక్కడ బనియాలైనా లేకపోతే గుజరాత్ బనియాలు వీళ్ళందరూ కలిసి వాళ్ళతోటి కొల్యూడ్ అయిపోయి ఇక్కడ వాళ్ళకి సహకరిస్తారు. వీళ్ళే మొట్టమొదటి సహకరించారు. వీళ్ళు సహకరించకపోతే వాళ్ళ వ్యాపారాలు ఆగిపోయి దేశంలో. వీళ్ళ సహకారం ఉంది. వ్యాపార దృష్టితో చూసినప్పుడు, రాజుల పరంగా చూసినప్పుడు కొంతమంది వెల్కమ్ చెప్పారు, అదొక భాగం. వాళ్ళకు ఈ వ్యవస్థలో ఈ ఎకనామీలో సహకరించింది వీళ్ళ పాత్ర ఉంది. సో ఇట్లా వాళ్ళు ఈ మార్వాడీలు ఇట్లా అందరితోటి చెల్లిం చేస్తూనే వాళ్ళతోటి వ్యాపారాలు చేస్తూనే ఆ వ్యాపారం విలువలు వీళ్ళు తెలుసుకోరు కాబట్టే వాళ్ళు ఎదుగుటానికి కోసం ఏదైనా చేసారు. వాళ్ళతోటి మంచి వాళ్ళు బట్టలు ఎట్లా నేయాలో, బట్టల్ని ఇంకెట్లా బాగా అద్భుతంగా చేయాలనో, యంత్రాలతోటి ఎట్లా వాడాలనో ఈ టెక్నాలజీని కూడా వీళ్ళు తెలుసుకొని ఈ దేశంలో సొంతంగా అప్పటికే భారతదేశంలో వస్త్ర పరిశ్రమ చాలా పెద్దగా అయింది. మనం క్విట్ ఇండియా మూవ్మెంట్ వచ్చింది, స్వదేశీ వచ్చింది. అది స్వదేశీ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? బిర్లా లేకపోతే భజన్, ఆయన పేరు ఏంటి, బజాజ్, జగత్లాల్ బజాజ్ అంటారు ఆయన పేరు. ఆయన ఈ వీళ్ళిద్దరు కలిపి ఇట్లా కొన్ని కుటుంబాలు వీళ్ళ వ్యాపారులు వీళ్ళు వస్త్ర పరిశ్రమలకు ఇన్వాల్వ్ అయిపోయి పెద్ద పెద్ద వస్త్రాలు ఉంటే అప్పటికే ఉత్పత్తి చేసే దశకు చేరారు కాబట్టి అప్పుడు స్వదేశీ ఉద్యమం అనేది తీసుకురావడంలో వీళ్ళ కోసం అని చెప్పేసి వీళ్ళ కోసమే స్వదేశీ ఉద్యమం వచ్చింది. మరి సాధారణ ప్రజలు ఏమి వ్యాపారం చేయరు కదా, వాళ్ళ దగ్గర ఏమి స్వదేశీ వస్తువులు కొనాలంటే స్వదేశీ వస్తువులు కొనాలంటే మరి ఉత్పత్తి చేసేవాళ్ళు కావాలిగా. వీళ్ళు చేసారు ఆ పాత్ర. సో వీళ్ళ కోసం అంటే వీళ్ళు గాంధీతోటి స్వాతంత్ర ఉద్యమంలో గాంధీతోటి బాగుండేటోళ్ళు. ఓన్లీ స్వాతంత్ర ఉద్యమంలో మొత్తం భారతదేశంలో అనేక మంది ప్రజలు పోరాడి చనిపోయి త్యాగాలు చేసిరు. దాంట్లో దాన్ని వ్యాపార పరంగా ఉపయోగించుకున్నది మాత్రం గుజరాతీ, ఈ మార్వాడి ఈ ప్రాంతం నుంచి వచ్చిన ఈ బనియాలు చాలా బాగా అద్భుతంగా ఉపయోగించుకున్నారు. అందుకోసమే 1944లో స్వాతంత్రం రాకముందు వస్తుంది అనంగా వీళ్ళకి ముందే తెలిసిపోద్ది. ఎందుకంటే వ్యాపారాలు పోతుంది, రెండో ప్రపంచ యుద్ధం అవుతుంది, వాళ్ళు ఇక మేము ఉండలేము రాబోయే అని చిన్నగా లోపడంగా చెప్పుకుర్రు. కాబట్టి ముందే వీళ్ళు ప్లాన్ వేసుకోరు. బాంబే అగ్రిమెంట్ అనేది బాంబే ప్లాన్ అంటారు. దాంట్లో ఎవరు టాటా బిర్లా ప్లాన్ అంటారు వాళ్ళు. టాటా వాళ్ళు మనకు తెలుసు ఆయన పార్సీ. బిర్లా ఎవరు? ఈయన అదే మన మార్వాడి అదే రాజస్థాన్ ప్రాంతానికి చెందిన మహేశ్వరి బనియాల్ అన్నట్టు వాళ్ళు అప్పటికే దేశంలో ఒక పెద్ద వ్యాపారవేత్తగా ఎస్టాబ్లిష్ అయ్యిండు, ఎవల్యూట్ అయ్యిండు. కాబట్టి ఆయన గాంధీ తోటి చాలా దగ్గరి అనుబంధం ఉండేది. గాంధీ ఏదైనా కన్స్ట్రక్ట్ చేస్తే, ఏదైనా కడితే గాంధీ తోటి
రిబ్బన్ కట్ చేయించేటోళ్ళు. అంటే ఇట్లాంటి దోస్తారం కూడా వీళ్ళకి ఉంది. బజాజ్ గానీ ఈయనకు గానీ అట్లా ఉంది. బజాజ్ కంపెనీలు అంటే చూస్తాం మోటార్ సైకిల్ మోటార్ రంగంలో వాళ్ళు వీళ్ళిద్దరు కలిసి చాలా దోస్తంగా ఉండేటోళ్ళు. ఎవరితోటి? గాంధీ ఇళ్లతోటి. సో వీళ్ళ కోసమే మొదటి పంచవర్షం అంటే ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారో మొత్తం స్వాతంత్రోద్యమంలో వీళ్ళ పాత్ర ఏం లేదు. మా బనియాల పాత్ర ఏం లేదు ఉద్యమంలో. కాకపోతే ఫండింగ్ చేశారు కాంగ్రెస్ కు, లేకపోతే కొట్లాడుతున్న వాళ్ళకి కొంచెం కొన్ని పెద్ద పెద్ద వాళ్ళకి అనుకుంటే వాళ్ళకి మాత్రం ఫండింగ్ చేసే ప్రయత్నం చేసారు తప్పితే ఎవరు త్యాగం చేయలేదు. ఎందుకంటే వీళ్ళది వ్యాపారమే, వ్యాపారం కోసమే ఏదైనా చేస్తారు వీళ్ళు. అట్లా ఉండడం ద్వారా బాంబే ప్లాన్ అనేది స్వాతంత్రం రాకముందే మొదటి పంచవర్ష ప్రణాళికని ఏర్పాటు బాంబే ప్లాన్ లో ఏదైతే జరిగిందో దాన్నే మొట్టమొదటి పంచవర్ష ప్రణాళికలో నెహ్రూ అమలు చేసిండు. నెహ్రూని అందరు తిడతారు కానీ వీళ్ళందరూ చేసిన ఆయన చేసింది ఎవరి కోసం? వీళ్ళ కోసం. ఆయన ఏమన్నాడు ఫస్ట్, ఈ రైతుల కోసం లేకపోతే మొత్తం ప్రజలు కార్మికులు వీళ్ళందరి కోసం చేయాలి కదా మొట్టమొదటి పంచవర్ష ప్రణాళికలో. ఈ ఎజెండాలు అట్లా ఉండాలి కదా, ఈ డెవలప్మెంట్ కోసం కదా ఈ ప్లాన్ ఉండాలని చెప్పేసి అంటే ఆయన ఏమన్నాడు, ఇప్పుడే మనకు స్వాతంత్రం వచ్చింది కదా, మొదటి పంచవర్షాలకు మనకి ఇప్పుడు కంపెనీలు అవసరము, ఆ కంపెనీ డెవలప్మెంట్ కోసం మనం మొదట ప్లాన్ చేద్దాం, ఆ తర్వాత మిగతా రైతులు ఇతర ప్రజల కోసం కూడా మనం ప్రణాళికలు వేద్దాం అని చెప్పి వాళ్ళకు తగ్గట్టు ప్లాన్లు మాత్రమే ఆయన వేసిండు. స్టార్టింగ్ లో ఈ పెద్ద పెద్ద కంపెనీల ఎస్టాబ్లిష్మెంట్ కోసం కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ దానికోసం కావాల్సిన పెట్టుబడులు కానీ, అయితే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు కోసం వాస్తవంగా మీరు చెప్పినట్టు మొదటి పంచవర్ష ప్రణాళికలో ఆ ప్లాన్లు జరిగినాయి, ఆ కేటాయింపులు జరిగినాయి. ఈ రోడ్డు మొత్తం వేసిన తర్వాత అంత సాఫ్ అయిన తర్వాత అంత ప్రైవేటైజేషన్ వెళ్ళింది. కరెక్ట్. అది సో దాని వెనుక ఈ వీళ్ళ ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారా మీరు? ఖచ్చితంగా వీళ్ళు అంటే మొట్టమొదటి పంచవర్ష ప్రణాళికలో ఉంది. ఆ తర్వాత 1991 న్యూ ఎకనామిక్ పాలసీస్ వచ్చినాయి కదా, దాంట్లో వీళ్ళ పాత్ర ఉంది. ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మొత్తం కొన్ని గుప్త సంస్థల కోసం పనిచేసే ప్రణాళికలు కూడా వీళ్ళ పాత్ర ఉంది. ఓకే, కొంచెం ఆర్డర్ బై ఆర్డర్ వెళ్దాం. పాడ్కాస్ట్ చూసే వాళ్ళకు కూడా అర్థం కావాలి కాబట్టి. సో పంచవర్ష ప్రణాళికలో స్టార్టింగ్ లో వచ్చింది అన్నారు. ఓకే, దానికి సంబంధించిన వివరాలు చెప్పారు. దాని తర్వాత కూడా ఏర్పడ్డ గవర్నమెంట్ సెక్టర్ మొత్తం ఒక బిల్డ్ చేసింది, ఈ వ్యాపార జూట్ మిల్లులు చేసింది. జూట్ మిల్లులు బిర్లా దాంట్లో మొనపలి జూట్ మిల్లు బెంగాల్లో అవి అక్కడ జనపనార ఉత్పత్తి అయింది. దానికోసం సహకరించింది ప్రభుత్వం, సహకరించింది కొత్తగా రాగానే. ఈ దీంట్లో డెవలప్ అయింది బిర్లా. లేకపోతే ఇతర పరిశ్రమలు అన్నింటిలో అన్ని ఉక్కు పరిశ్రమ వచ్చింది. దాని పెట్టుబడులు, దాని టెక్నాలజీ అంతా రష్యా ఇచ్చింది. ప్రారంభంలో పెట్టాల్సిన పెట్టుబడి ప్రభుత్వం నుంచి పెట్టిన తర్వాత లాభాలు వచ్చే సమయానికి ప్రైవేట్ వాళ్ళ చేతులు, వీళ్ళ లాభాలు బాగా వచ్చిన తర్వాత అప్పుడు 100 కోట్లు 150 కోట్లు 200 కోట్లు ఉన్న వాళ్ళ ఆస్తులు ఎప్పుడైతే 1990-70లకు వచ్చి 80లకు వచ్చే వారికి వాళ్ళు 1,000 కోట్ల దాటిపోయారు. అప్పుడు అప్పటిదాకా ప్రజల్లో ఉన్న డబ్బు లేదంటే ప్రజల్లో ఉన్న ఉత్పత్తి ఇదంతా వాళ్ళ చేతులకు రావడానికి అప్పుడు లేదు. కాబట్టి రావడానికి ఆ ప్రణాళిక ద్వారా ఆ తర్వాత 20-30 ఏళ్ళు ప్రభుత్వ సహకారాన్ని, అందుకోసమే మిక్స్డ్ ఆర్థిక వ్యవస్థ అని ఎందుకన్నా ఈ భారతదేశంలో అప్పటిదాకా ప్రభుత్వ సహకారంతో ఎక్కువ జరిగినది, సంక్షేమం కూడా జరిగినది. దాని ద్వారా బ్యాంకులు ఇవన్నిటిని నేషనలైజ్ చేసి ఆ డబ్బులన్నిటిని మళ్ళీ ఇట్లాంటి పెట్టుబడిదారులకు ఇవ్వడం కోసమే ఇదంతా జరిగింది. ప్రతిదీ ఒక మనము 2-3 రకాలుగా జరుగుతుంటది. రాజకీయ అవసరాల కోసం కొంత జరుగుతుంటది, వ్యాపార ప్రయోజనాల కోసం జరుగుతుంటది, ప్రజల అవసరాల కోసం కూడా చట్టాలు వస్తుంటాయి. ఎందుకు ఇవన్నీ ఎప్పుడు వస్తాయి అంటే మెజారిటీ పర్సెంట్ 90%, 80% వ్యాపార వర్గాల కోసమే అన్ని చట్టాలు వస్తాయి, అన్ని నియంత్రణలు వస్తాయి, అన్ని జరుగుతుంటాయి. అయితే రాజకీయం కోసం కొన్ని జరుగుతాయి, మళ్ళీ ప్రజలు ఉద్యమాలు చేసినప్పుడు కూడా కొన్ని జరుగుతుంటాయి. అయితే ఇక్కడ మీరు ప్రస్తావించిన 1992 నూతన ఆర్థిక విధానాల పేరుతో వచ్చిన ప్రైవేటైజేషన్ గానీ, లిబరలైజేషన్ గానీ, గ్లోబలైజేషన్, దానికి సంబంధించిన భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఒక స్తబ్దంగా ఉన్న ఆర్థిక వ్యవస్థని మళ్ళీ పరుగులు పెట్టించినాయి అని చెప్పేసి ఆర్థికవేత్తలు అంటుంటారు. ఇంకొద్ది మంది ఏమంటారంటే అసలు ఈ భారతదేశంలో ఉన్న సంపద మొత్తం ప్రపంచం దోచుకోవడానికి ఉపయోగపడదని కొద్ది మంది ఆర్గ్యుమెంట్ ఇస్తారు. అయితే మీరు చెప్తున్న ఆర్గ్యుమెంట్ లో ఇక్కడ ఈ వ్యాపార వర్గాలు, ముఖ్యంగా గుజరాత్ గాని, మీరు అంటున్న మనం సబ్జెక్టు మార్వాడీలు గాని, ఎట్లా ఈ కొత్త నూతన ఆర్థిక విధానాలు తీసుకురావడంలో గాని, ఇంప్లిమెంటేషన్ లో గాని, ప్రయోజనాలు పొందడంలో గాని
వీళ్ళకి ఎట్లా లబ్ధి చేకూరింది? దానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? మీరు ఏమైనా చెప్తారా దాని గురించి? ఇప్పుడు అనిల్ అగర్వాల్ అని మిట్టలు వీళ్ళందరూ స్టీల్ దాంట్లో మొనోపోలి, అంటే అప్పటిదాకా వీళ్ళకు ఆధిపత్యం లేదు. అది గవర్నమెంట్ దాంట్లో ఉత్పత్తి చేసేటోళ్ళం మనం. విశాఖ ఉప్పు గాని లేకపోతే అంత ముందుకు వేరే దగ్గర గాని మొట్టమొదటిసారి ఒక మనం ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిలో అంటే అన్నిటికీ నవరత్నాలు అంటాం కదా, ఈ నవరత్నాల కంపెనీలలో ప్రైవేటైజేషన్ చేయడం అనేది, అంటే భారతదేశ ప్రభుత్వ రంగంలో ఉన్న వాటన్నిటిని ప్రైవేటీకరణ చేయడం అనేది 90s తర్వాత స్టార్ట్ అయింది. 90s తర్వాత స్టార్ట్ అయిన తర్వాత అందులో ఎవరికి అవకాశాలు వచ్చినాయి అంటే అగర్వాల్స్, ఈ జిందాల్లు, మిట్టళ్ళు వీళ్ళందరికీ వచ్చినాయి. ఇప్పుడు రిలయన్స్ తర్వాత వచ్చిన వాళ్ళు మొదట మాత్రం వీళ్ళకి వచ్చినాయి. దీంట్లో ఈ మార్వాడీల పాత్ర చాలా కీలకమైంది. ప్రైవేటీకరణ చేయడంలో ఏదైతే ప్రైవేటీకరణ వచ్చిందో దాన్ని మొదట అందుకొని అనుకున్నది వీళ్ళ మార్వాడీలు, ఈ గుజరాత్ వీళ్ళు వాళ్ళే. వీళ్ళ కోసమే నిజానికి ప్రతి జరిగింది. ఎట్లా చెప్తారంటే ఇప్పుడు ప్రైవేటీకరణ కేవలం చెప్పడం కాదు కదా, ఏం మారింది? వాళ్ళ ఆస్తులు ఏమన్నా మారినాయా? వ్యాపారాలు పెరిగినాయా? ఏ రూపంలో? దానికి ఏమన్నా ఇప్పుడు మీరు మనం సెల్ ఫోన్ తరంగాలు చూసినాం. సెల్ ఫోన్ తరంగాలు కుంభకోణం జరిగింది. ఎవరు పోయింది ఆ సెల్ ఫోన్ తరంగాలు? అంత ముందుకు బిఎస్ఎన్ఎల్ ఒక దేశంలో మొత్తం ఒక పెద్ద సంస్థ అది. దాని తర్వాత ఏదైనా 2G స్పెక్ట్రమ్ దాని తర్వాత ఏవైనా నెట్వర్క్ ఏం లేవు, ప్రైవేట్ వాళ్ళకి ఎవరికి లేవు, ఎయిర్టెల్ కి లేదు, కూడా బిఎస్ఎన్ఎల్ సంబంధించిన ఒక ఉంటది. నెట్వర్క్ ప్రారంభంలో ఈ ప్రైవేట్ అన్ని ఇప్పటికీ కూడా సిమ్లు కూడా వాళ్ళే ఎక్కువ ఇచ్చి ఉండేవాళ్ళు. వాళ్ళే పోస్ట్ పెయిడ్, ఫుల్ ప్రీపెయిడ్ అనేది వాళ్ళే నడిపారు. అంత పెద్ద నెట్వర్క్ ఉన్నది. ఆ టవర్లకే ప్రైవేట్ కంపెనీల టవర్లు కూడా పెడతారు. వాళ్ళ పక్కన వీళ్ళకి కొంచెం వీళ్ళకి కొంత అమ్మేటోళ్ళు, కొన్ని ప్రాంతాలు వీళ్ళకి అమ్మేటోళ్ళు కొంత పర్సెంట్ మాత్రం వీళ్ళకి ఉండేది. కానీ వాళ్ళ అవసరాల కోసం ఎయిర్టెల్ కోసమో లేకపోతే జియో కోసమో తర్వాత ఇప్పుడు వీళ్ళ వోడాఫోన్ ఇట్లాంటి వాళ్ళ కోసమో మొత్తం ఆ తరంగాలు తక్కువకి రేటుకి అమ్మి మొత్తం వాళ్ళకే అప్పచెప్పారు. ఇప్పుడు ఎవరిది అయిపోయింది మొత్తం? ఎయిర్టెల్ వాళ్ళదో లేదంటే జియో వాళ్ళది. జియో టాప్ ఉన్నాడు, ఎయిర్టెల్ ఉన్నాడు, ఐడియా ఉన్నది, మిగతా వాళ్ళు ఉన్నారు. అంటే అంతకుముందుకు మనకు ఒక 5 ఏళ్ల కింద 6 ఏళ్ల కింద ఉన్న చాలా చిన్న చిన్న కంపెనీలు లేవు. నిలబడ్డాయి. అంటే అంతకుముందు చాలా కంపెనీలు ఉన్నాయి, లేవు. అట్లనే ఉక్కులో కూడా ఇప్పుడు నవీన్ మిట్టల్ అంటే ఆయన పేరు సావిత్రి, జిందాలు వీళ్ళందరూ ఉన్నారు కదా. ఇప్పుడు ప్రపంచ కుబేర్లలో ఆయన ఒకడు మిట్టల్ అంటే. అది లండన్ లో ఉంటున్నాడు ఆయన. ఆయన ఇక్కడ ఉన్న మొత్తం ఉక్కు పరిశ్రమ మీద గుత్తాధిపత్యం ఉన్నది ఆయనది. మొత్తం మైనింగ్ లో ఉక్కు పరిశ్రమల మీద గుత్తాధిపత్యం ఉండి టాప్ ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయడంలో అత్యధిక ఎక్స్పోర్ట్ చేయడం. అంత ముందుకు మన ప్రభుత్వం ఎక్స్పోర్ట్ చేసేది. ఆ తర్వాత ఈ ప్రైవేటీకరణ వల్ల ఆయన కంపెనీ మాత్రమే, మిట్టల్ గ్రూప్ మాత్రమే ఎక్స్పోర్ట్ చేస్తుంది. ప్రభుత్వానికి రావాల్సిన సంపద వ్యక్తులకు వెళ్ళిపోయింది. ఆ ప్రైవేటీకరణ ద్వారా మీరు చెప్తున్న కొత్త ఆర్థిక విధానం ప్రైవేటీకరణ. అంత ముందుకు ఏంది, సంపద అనేది ప్రజలకు కూడా చేరేది. అంటే ఈక్వల్ గా చేరడమో తక్కువనో ఎక్కువనో కానీ ఎక్కువ మందికి చేరేది. కానీ ఎప్పుడైతే ఈ ప్రైవేటీకరణ ఎంత చేరిందో వీళ్ళు ఒక వ్యక్తులు కొంతమంది గ్రూప్స్ ఎక్స్ప్లాయిట్ చేసే వాళ్ళ సంఖ్య దోపిడీ ఇట్లా వ్యాపారంలో మొనోపోలిగా ఉన్న వాళ్ళకి మాత్రమే చేరడం అయింది. అంటే సారీ మిమ్మల్ని ఆపుతున్నందుకు ఏమనుకోవద్దు, కొంచెం డీటెయిల్ గా మాట్లాడదాం. వాస్తవంగా భారతదేశ జీడిపిని పెంచడంలో ఇది నూతన ఆర్థిక విధానాలు ఉపయోగపడ్డాయని, భారతదేశ సంపదను పెంచడంలో ఈ వ్యాపార వర్గాలు ఉపయోగపడ్డాయి. భారతదేశంలో సంపదను పెంచడం, అదేవిధంగా పరిశ్రమలను పెట్టడం, అదేవిధంగా ఉద్యోగాల కల్పనలో కానీ వీళ్ళ పాత్ర చాలా గొప్పగా ఉందని ఒకవైపు ఈ ఎకానమిస్టులు అనేవాళ్ళు ఎకానమీలో చర్చిస్తుంటే, దాన్ని దోపిడో లేకపోతే వాళ్ళు బాగా సంపాదించుకురన్న ఈ కోణంలో మీరు చెప్పుతున్నారు. కొంచెం డీటెయిల్ గా చెప్పండి. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు సంపదను సృష్టించడం కానీ, ఉద్యోగాలు ఇవ్వడం కానీ, కంపెనీలు పెట్టడం కానీ జరగలేదు. కంపెనీలు పెడితే ఉద్యోగాలు వస్తాయి, రాకుండా అయితే కంపెనీ జరగదు కదా. ఎవరు పెట్టినా వస్తుంది. గవర్నమెంట్ పెడితే కూడా ఉద్యోగాలు వస్తాయి, ఇంకా ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి. ప్రైవేట్ వాళ్ళు పెడితే తక్కువ ఉద్యోగాలు ఇస్తారు. ఇప్పుడు ప్రైవేటు యూనివర్సిటీ పెడితే ఉద్యోగాలు ఎంత మందికి ఇస్తున్నారు? పర్మనెంట్ కాదు కదా. లేకపోతే ప్రైవేటు ఇంకేదన్నా వచ్చినది పర్మనెంట్ ఉండట్లే కదా, తీసేస్తున్నారు కదా. వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళు ఇస్తారు. అవసరమైతే టెక్నాలజీ ఇంకెక్కువ పెంచుకొని వెంటనే తీసేస్తారు. ఇప్పుడు రైల్వేలు ప్రైవేటీకరణ పెట్టిన తర్వాత, నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ప్రైవేటీకరణ అతిగా పెరిగిన తర్వాత 7 లక్షల ఉద్యోగాలు ఉన్నదాన్ని 3 లక్షల ఉద్యోగాలకు చేసిండు. ఖాళీలు ఇప్పుడు ఖాళీలు అట్లనే ఉన్నాయి. అవి మరి అది ఉద్యోగాలు ఎక్కువ సృష్టించిందా? ప్రైవేటీకరణ ద్వారా
వాళ్ళు తక్కువ ఉద్యోగాలు ఇచ్చి ఎక్కువ పని చేయించుకునే పని చేస్తున్నారు. అంతకుముందు 8 గంటలు 8 గంటలకు పోవడా 8 గంటలు పని చేసి రావాలి. ఇప్పుడు 12 గంటలు కూడా చేస్తున్నారు. దానికి రకరకాల కారణాలు ఏమైనా చెప్తారు. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే వ్యాపార వర్గాలుగా మార్వాడీలు ఎదిగిర్రు, గుజరాత్ వాళ్ళు ఎదిగిర్రు. వాళ్ళు వాళ్ళ కోసమే రాజ్యాలను సృష్టించుకోవడం మొదలు పెట్టారు. వాళ్ళ అవసరాల కోసమే సిస్టమ్ ని చేంజ్ చేయడం కూడా మొదలు పెట్టారు. ఖచ్చితంగా పరిశ్రమలు వస్తే ఉపయోగం జరిగింది. ఎక్కడైనా పరిశ్రమలు వస్తే ఉపయోగం జరిగింది. ఒక అవతల టెక్నాలజీ రావాలంటే ఒప్పందాలు చేసుకుంటూ వస్తాయి. భారతదేశం సంతకం చేయకుండా ఏం ఒప్పందం జరుగుతుందా? భారతదేశం హామీ ఇవ్వకుండా ఏదైనా ఒప్పందం జరుగుతుందా? మరి ఇక్కడ పరిశ్రమలు భారతదేశం గవర్నమెంట్ హామీ ఇస్తున్నది. అవతలోడు ఇక్కడ పరిశ్రమలు పెట్టాలంటే అమెజాన్ రావాలంటే గవర్నమెంట్ హామీ ఇస్తుంది. నీకు ఇక్కడ సెక్యూరిటీ ఉంటది, మేము ఇక్కడ సహకరిస్తామని చెప్పేసి తెలంగాణలో హైదరాబాద్ లో పెట్టాలంటే అప్పుడు ప్రభుత్వం సహకరించింది. అంతకుముందుకు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అప్పుడు సహకరించింది. ఇక్కడ ఉన్న భూములు వాళ్ళకి ఫ్రీ ఇవ్వడం, ఇక్కడ ఉన్న విద్యుత్ ఫ్రీ ఇవ్వడము, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ తక్కువ దొరుకుతుందని అంటే లోన్లు ఇవ్వడం, ఇవన్నీ చాలా ఫెసిలిటీస్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ ఏం చేయకుండా వాళ్ళు వచ్చి కంపెనీలు పెట్టమను ప్రైవేట్ వాళ్ళు చూద్దాం. ఎవడు పెట్టలేడు, ఎక్కడ పెట్టలేడు. ప్రైవేటీకరణ మన చర్చలో కొంచెం బౌండరీస్ దాటకుండా ఈ వర్గాలకి గుజరాత్ గాని, ఈ మార్వాడి గాని, ఈ వ్యాపార వర్గాలకి ఎట్లా లాభం చేకూరింది అనే సబ్జెక్టు మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఈ ప్రైవేటీకరణ వల్ల అదనంగా పెట్టుబడులు అంటే ఇప్పుడైతే ప్రభుత్వ దాంట్లో ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలలో అంత ముందుకు 5%, 10% మాత్రమే పెట్టుబడులు ఉన్న దగ్గర 50%, 60%కి వెళ్ళారు ప్రభుత్వ సంస్థలలో. ఇవన్నీ ఉన్నదెవరు? మార్వాడీలు, గుజరాతీలు. గుజరాత్ బనియాలకి చెప్పాల్సి వస్తే ఇప్పుడు కులం అనేది మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ పెట్టుబడిదారులు ఏ కులంలోనైనా, ఇప్పుడు ఏ కులంలోనైనా ఎంత శాతం పెట్టుబడిదారులు ఉన్నారు అనే దాన్ని బట్టి, ఎంతమంది ధనవంతులు ఉన్న దాన్ని బట్టి ఆ కులం అది ధనిక కులమా ఇది కూడా మనం అంచనా వేయాలి. దేశంలో ఎంత కాదన్నా బనియాలు వ్యాపార కులం వాళ్ళు ఎక్కువ శాతం పేదల కంటే ఎక్కువ మంది మధ్యతరగతి ఎక్కువ ఉంటారు. మధ్యతరగతి కంటే ధనవంతులు ఎక్కువ ఉన్నారు. వాళ్ళు మల్టీ బిలియనర్. ఇప్పుడు ప్రపంచంలో బిలియనీర్స్ లలో మార్వాడీలు టాప్ లో ఉన్నారు. మిట్టలు ఆయన దాంట్లో ఉన్నాడు. ఇంకా ఇప్పుడు గుజరాతీ మనకు తెలుసు, అంబానీలు ఎట్లా నంబర్ 2 ప్రపంచంలో బిర్లా ఉన్నాడు. లేకపోతే అనిల్ అగర్వాల్ వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు టాప్ 100 మందిలో 26 మంది ఓన్లీ మార్వాడీలో ఉన్నారు. గుజరాతీలు అందరూ వస్తూ 50-60 మంది వీళ్ళే. 70% అంటే 60-70% వీళ్ళే ఉన్న. మిగతా వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది. అయితే ఇక్కడ మీరు ఒక ఫేస్ స్వాతంత్రం వచ్చింది, తర్వాత 1992 పాలసీలు వచ్చినాయి, తర్వాత 2014 సంబంధించి దాని తర్వాత విశృంఖలంగా పెరిగినది వీళ్ళ సంపద. ఈ గుజరాత్ మార్వాడీల సంపద విస్తృతంగా పెరిగింది అని మీరు అంటున్నారు. దానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? కారణాలు ఏంది? ఎందుకు అట్లా జరిగింది? భారతదేశం ఫెడరల్ కంట్రీ. ఫెడరల్ అంటే అన్ని రాష్ట్రాలతో కూడిన సమాఖ్య వ్యవస్థ. అప్పటిదాకా ఏంటంటే ఈ ఎక్కడైనా బిజినెస్ చేసుకోవాలంటే ఆ రాష్ట్రాల అనుమతులు తీసుకునేది, దాంట్లో ట్యాక్సులు ఎక్కువ తక్కువలు ఉండేది. అవసరం అనుకుంటే ఆ రాష్ట్రంలో ఎక్కువ పెంచుకునేది వాళ్ళు, ఒక నీటి మీద ఎక్కువ వేసేటోళ్ళు, కొన్ని తక్కువ వేసేటోళ్ళు వాళ్ళ అవసరాల రీత్యా. ఎప్పుడైతే నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో వీళ్ళు జిఎస్టీ అనేది తీసుకొని వచ్చారు. ఒకే దేశం ఒక పన్ను అంటే ఒక్కొక్క డైవర్సిటీ, దేశం అంటేనే డైవర్సిటీ ఉన్నది. వ్యాపారము ఇప్పుడు బాగా వెనుకబడిన గిరిజన ప్రాంతాలు ఉంటాయి. గిరిజన ప్రాంతాల్లో పోయి నాకు సమాన అవకాశాలు ఉన్నాయి కాబట్టి గిరిజన ప్రాంతాల్లో పోయి వ్యాపారం చేస్తా అంటే అక్కడ వాళ్ళు నీతో పోటీ పడగలుగుతారా? చదువులో పోటీ పడగలుగుతారా? వ్యాపారంలో పోటీ పడగలుగుతారా? ఇంకా దేంట్లోనైనా పోటీ పడగలుగుతారా గిరిజనులు? గిరిజన ప్రాంతం అందుకనే 170 భూముల వరకు కొనొద్దు అనేది ఉంటది, వ్యాపారాలు బయట వాళ్ళు రావద్దు అనేది ఉంటది కదా. ఇప్పుడు ఒక పెద్ద కోటీశ్వరుడు ఒక ఏరియా పోయి ఈజీగా వ్యాపారం, ఎక్కడ ఉన్నా చిన్నగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు పోయి వ్యాపారం పెట్టాలంటే ఎంత కష్టం వస్తుంది. ఈ కోటీశ్వరుడు రాగానే బ్యాంకు ఆహ్వానం పలికి కుసబెట్టి ఏసీ దాంట్లో కుసబెట్టి మంచిగా వెంటనే వాళ్ళే పత్రాలు రాసి నీకు అన్ని ఓకే అంటాడు. అదే ఒక బీసీలో ఎస్సీలో లేకపోతే ఒక పేదోడు మధ్యతరగతోడు పోయి నేను వ్యాపారం పెట్టుకుంటా అంటే ఇస్తారా? అంటే వాళ్ళు డబ్బులు ఇంకా కడుతున్నారు కదా, కట్టట్లేదా? ఏం కడుతున్నారు? ఈ దేశంలో అత్యధిక ఎగ్గొట్టింది అంటే పన్ను అంటే రిటర్న్ లోన్లు ఎగ్గొట్టింది. దాంట్లో గుజరాత్, మార్వాడి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ఎక్కువ శాతం ఉన్నాను నేను. మీరు చూడండి, లెక్కలు తీయండి. నీరవ్ మోడీ మీద మాట్లాడు, రాహుల్ గాంధీని సస్పెండ్, నీరవ్ మోడీ ఏంది, ఇంకా చాలా మంది పేర్లు ముక్కుల్ చౌక్సీ అందరు ఉన్నారు కదా. పేరేం పేరు
కింగ్ లిక్కర్ కింగ్ విజయమాల్య ఆయన ఒక్కడు మన దాంట్లో కాదు, ఆయన దక్షిణ భారతదేశం వాడు, మిగతా వాళ్ళంతా ఉత్తర భారతదేశం సంబంధించిన అంటే ఎగ్గొట్టిన ఇప్పుడు మన బడ్జెట్ లోనే చూపించారు అనుకుంటా, దాదాపు 19 లక్షల కోట్లు రిటర్న్ రాలే, వాళ్ళ తీసుకున్నారు, మాఫీ చేసారు. ఇక వీళ్ళు కట్టలేరు, వాళ్ళ పేదోళ్ళు పాపం కోట్ల డబ్బులు ఉన్నాయి కానీ చాలా పేదోళ్ళు వాళ్ళు, వాళ్ళ డబ్బులు ఇవ్వకపోతే ఏం కాదు, దయా దృష్టితోటి వాళ్ళకి యుద్ధం కాదు, కట్టలేరు. 19 లక్షల కోట్లు అంటే ఏంటి? తెలంగాణ బడ్జెట్ 1.5 కోట్లు, అందుకోసం 10 స్టేట్స్ అది బడ్జెట్, అంత బడ్జెట్ పేదోళ్ళు కాబట్టి వాళ్ళకి క్లియర్ కాలేదు, రిటర్న్ రాలే బ్యాంకులకి, అన్ని ప్రభుత్వ బ్యాంకులకి వెళ్ళి పోయినాయి డబ్బులు. ఈ ప్రభుత్వ బ్యాంకులకు మళ్ళీ డబ్బులు పెట్టుకుని మీరు పొదుపు చేసుకోండి అని చెప్పేసి ఎంకరేజ్ చేసి అలా పెట్టిస్తే ఈ డబ్బులన్నిటిని ఓడగొట్టేస్తుండే అంటే ఆడగొట్టేస్తుండు. అట్లనే అంటే ఈ మోడీ వచ్చిన తర్వాత వాళ్ళకు అనుకూలమైన విధానాలు ఏదో అన్నారు మార్వాడి గుజరాత్ లకు, ఏం జరిగింది? ఇప్పుడు జిఎస్టీ వచ్చింది కదా, జిఎస్టీ ఒకే దేశం ఒక పన్ను అనేది, దాని ద్వారా ఏమైందంటే రాష్ట్రాల బౌండరీస్ ని ఈజీగా దాటడం ఈజీ అయిపోయింది, అంటే పోవడం ఈజీ అయిపోయింది. నీ పర్మిషన్ తీసుకొని లేకపోతే ఒక పర్మిషన్ వచ్చినా ట్యాక్స్ ఎక్కువ లేదు, ఒకేలా అవసరం అయితే వాళ్ళు పెట్టుకున్న పెట్టుబడికి తక్కువ ట్యాక్స్ వేసేటట్టు జిఎస్టీలో వాళ్ళు రాసుకోరు. ఇప్పుడు పెట్రోల్ మీద లేదు జిఎస్టీ లేదు, మీరు చూసిన మనం ఆఖరికి పెన్నులు పేపర్ల మీద కూడా జిఎస్టీ ఉంది, పెట్రోల్ లేదు. పిల్లలు చదువుకుని దేశానికి భవిష్యత్ తరాలను అందించడానికి, అంటే ఏదైతే ప్రభుత్వం బాధ్యతనో ఆ బాధ్యతను విస్మరించేలాగా పిల్లలు చదువుకునే దాని మీద కూడా జిఎస్టీ ఉన్నది. అంటే రాసులు పెన్నులు పేపర్ల మీద కూడా జిఎస్టీ వేస్తున్నాం తప్పితే, అంటే ఎడ్యుకేషన్ దాని సర్వీస్ దానికి జిఎస్టీ వేస్తున్నాము, కానీ పెట్రోల్ మీద లేదు. పెట్రోల్ ఇక్కడ ఆయిల్ మొత్తం ప్రపంచంలో అంత తగ్గినా ఇక తగ్గదు. సో ఇట్లా ఏమైతుందంటే నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత బిజినెస్ చేసుకోవడానికి అవకాశాలు కల్పించిండు. దాంట్లో అందులో మార్వాడీలు వాళ్ళు ముందు పాత్రన ఉన్నారు. ఎందుకున్నారు? వీళ్ళు అధిక డబ్బులు బీజేపీకి ఇస్తున్నారు. అసలు బీజేపీని దేశంలో అత్యధికంగా పైకి లేపింది మార్వాడీలే. అయితే వాస్తవంగా మన బండి సంజయ్ గారు చాలా క్లియర్ గా అన్నారు, మార్వాడీలు అంటే హిందువులు కాబట్టి ఆ హిందువులకు వ్యతిరేకంగానే ఈ మూమెంట్ వచ్చింది అనే కామెంట్ కూడా మంత్రి గారు చేసినారు కదా. కరెక్టే. మరి బయట దేశంకు అంటే బ్రిటిష్ వాళ్ళు పోకముందు అంతా బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం చేసారు అనుకుందాం. బ్రిటిష్ వాళ్ళు పోయిన తర్వాత ఈ దేశంలో వ్యాపారాలు చేస్తున్నారు, ఈ దేశంలో సంపదనంతని ఎవరి చేతిలోకి పోతుంది? బ్రిటిష్ వాళ్ళ చేతిలో పోలే కదా. ఈ దేశంలో ఉన్న వాళ్ళు ఈ దేశంలో వ్యాపారాలు చేస్తురుగా, ఈ దేశంలో రాజకీయం చేసుకుంటున్నాం కదా. మరి ఎటు పోతుంది ఆ సంపద? ఆ సంపద పోతుందంతా గుజరాత్ ఈ మార్వాడీలకి, గుజరాత్ బనియాలకి, ఈ బనియాలు ఆ బనియాలు, లేకపోతే ఇంకో కొంతమంది పెట్టుబడిదారులకి కొంపోతుంది. అయితే అంటే వీళ్ళంతా ఎవరు? మరి హిందువులే కదా వీళ్ళు. మరి హిందువులు ఓనుకో పుట్టబడుతారు వీళ్ళు. భారతదేశంలో ఉన్న ప్రజలు పేదరికంగా ఉత్పత్తి చేస్తున్నారు. రైతులు ఏమైనా ధనవంతులు అయ్యారా? ఎంతమంది ధనవంతులు అయ్యారు రైతులు? కార్మికులు ఎంతమంది పరిశ్రమలు పెట్టి సొంతంగా? ఇప్పుడు ఉత్పత్తి చేసే వర్గాలంతా వీళ్ళే, కార్మికులు రైతులు. కింది వర్గాలు చేస్తున్నారు. కష్టపడేటోళ్ళంతా దళితులు, బీసీలు, లేకపోతే కార్మికులు, రైతులు, వీళ్ళు కష్టపడుతున్నారు. మరి వీళ్ళు బాగా కష్టపడి ఇన్ని సంవత్సరాలు 70 ఏళ్ళు కష్టపడిన తర్వాత ఆ కుటుంబాల నుంచి ఎవడైనా కోటీశ్వరుడు అయిందా? ఎందుకు అలా అవుతున్నారు? ఎవరయ్యారు? ఎక్కడయ్యారు? పేర్లు చెప్పు. ఆయన బిర్లా ఉంటాడు, ఆయన అనిల్ అగర్వాల్ ఉంటాడు, ఆయన జిందాల్ ఉంటాడు, ఆయన సన్ ఫార్మా సంఘవి ఉంటాడు. వీళ్ళు మాత్రమే ఉంటారు తప్పితే మీరు అంటున్న బిలియన్ క్రోర్స్ కాకుండా కొంత సంపద వీళ్ళు కూడా వచ్చారు కదా. చిన్న మధ్యతరగతి వర్గాలు పెరిగినాయి. చిన్న చిన్న బిజినెస్ ఛాన్సులు వచ్చినప్పుడు రియల్ ఎస్టేట్ లో ఏమైనా పెరిగితే వీళ్ళకి కొంతమంది వచ్చు. తెలంగాణలో కొంతమంది రియల్ ఎస్టేట్ లో వాళ్ళు కూడా కొంత చేరొచ్చు. కానీ వాళ్ళు రియల్ ఎస్టేట్ దాంట్లో వీళ్ళ రియల్ ఎస్టేట్ ఎంత? వాళ్ళ 1000 కోట్ల రియల్ ఎస్టేట్, వాళ్ళ భూములు వేల కోట్లు కొని వేల ఎకరాలు కొనేసి నువ్వు రియల్ ఎస్టేట్ చేస్తారు. మిగతా వాళ్ళు చేసేది తక్కువ. పెద్ద వ్యాపారాలు ఏడున్నాయి చూడు. మన తెలంగాణలో ఉంది, మనం చూస్తున్నాం. పెద్ద వ్యాపారాలు ఎవరి చేతులు ఉన్నాయి? లేదు, భారతదేశంలో పెద్ద వ్యాపారాలు ఎవరి చేతులు ఉన్నాయి? వాళ్ళు కాకుండా ఎవరైనా అయ్యిర్రా? సో ఆ టాపిక్ లోనే కొంచెం ముందుకెళ్తే, ఇప్పుడు 2025 ఈ నెల ఆగస్టులో మార్వాడి గో బ్యాక్. ఈ మార్వాడి గో బ్యాక్ అనేది నేపథ్యం వల్ల మనం 6వ శతాబ్దం నుంచి మీరు అన్ని చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ 6వ శతాబ్దం నుంచి మమ్మల్ని దోపిడీ చేయలేదు, ముందు వచ్చిన వాళ్ళు తెలంగాణ మార్వాడీలే, వాళ్ళు తెలంగాణ సమాజంతో మమేకమయ్యారు అని కొద్దిమంది యాక్టివిస్టులు అంటారు. 2014 తర్వాత ఎవరైతే వచ్చిండ్రో గుజరాత్ నుంచి వచ్చిన మార్వాడీలు, వీళ్ళు మమ్మల్ని దోచుకుంటున్నారు, గ్రామాలకి వెళ్ళి చిన్న చిన్న వ్యాపారాల పొట్టగొడుతున్నారు అని చెప్పేసి నల్గొండలో ధర్నా చేసినారు, సూర్యాపేటలో ధర్నా చేశారు, మహబూబ్నగర్లో చేశారు, మారుమూల ప్రాంతాల్లో చేశారు, హైదరాబాద్ నగరంలో ఉన్న ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ధర్నా చేశారు.
ఉప్పల్లో కూడా సో ఒక తెలంగాణ మూమెంట్ లో ఏదైతే ఉద్యమం జరిగిందో అలాంటి ఉద్యమం మళ్ళీ మార్వాడి గో బ్యాక్ అనేది జరుగుతున్నది. ఇప్పుడు దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే మొత్తము ప్రజలు ఒక్కోసారి ఒక్కో తీరుగా స్పందిస్తుంటారు. బాగా మనం శరీరం మొత్తం పొక్కులు వచ్చినాయి అనుకో, పుండ్లు అయినాయి దేని వల్ల? వ్యవస్థ వల్ల పుండ్లు అయినాయి. ఒక దగ్గర పెద్ద పుండు లాగా ఉన్న దగ్గర దాన్ని తగిలంగానే వెంటనే రక్తం అది ఎక్కువ గారి సీముడి ఇట్లా అయిపోతుంది. అది అంటే అది బయటకు వచ్చిందంటే అర్థమైంది సిస్టమ్ లోనే ఎక్స్ప్లాయిటేషన్ పెరిగింది. ఈ ఎక్స్ప్లాయిటేషన్ ని ప్రజలు ఏది దగ్గరగా ఉన్న వాళ్ళని చూసి దగ్గరగా ఉన్నదాన్ని చూసి వీళ్ళే మా కష్టం అంటారు. ఇప్పుడు పాత దాంట్లో దొరలు ఉండేటోళ్ళు, దొరలు మొత్తం దోపిడీ చేసేటోళ్ళు ఆ ఊర్లని గ్రామాలని అంతా మన తెలంగాణలో అంతా మనకు కామన్ కదా తెలిసేది. దొరలు దోపిడీ చేసేటోళ్ళు. కానీ ఆ దోపిడికి ఊర్లో ఒకడు దగ్గర ఉన్నోడు ఒకడు వచ్చిండంటే పట్టేలో పట్టువారేలో కర్ణవాయన ఎవరైనా కనిపిస్తాడు. కర్ణవాయన కనిపించగానే ఆయన తిరుగుబాటు వచ్చినప్పుడు ఆయనే ఫస్ట్ దంతారు. ఆయన దోపిడికి దొర కారణం అయి ఉండొచ్చు, కానీ వీళ్ళు కూడా అందులో కారణమే, పార్ట్ ఆఫ్ ద వాళ్ళు కూడా వన్ ఆఫ్ ద పార్ట్. సో వీళ్ళు కనిపించగానే కొట్టిండు. కర్ణమైన అయితే కులం ఉంటే కులం పేరు మీద మాట్లాడు కర్ణమని వచ్చి కొట్టామంటారు వాళ్ళు. వాళ్ళకి అది ఏం అనిపిస్తే అది చెప్తుంటారు. కానీ ఇదంతా ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఒక సిస్టమ్ లో ఉన్న కోపం మీద నుంచి దీన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటది. సిస్టమ్ లోనే సిస్టమ్ మీద వ్యక్తం చేయలేక ఒక్కోసారి ఒక్క తీరుగా వ్యక్తం చేస్తారు. ఇప్పుడు అంబానీ దూరం ఉన్నాడు ఏదో కనిపించాడు, ఆదాని దూరం ఉన్నాడు, నరేంద్ర మోడీ ఢిల్లీలో ఉన్నాడు. రోడ్డు మీద ఫస్ట్ కనిపిస్తే ఇక్కడ ఉన్నవాడు కనిపిస్తే ఆయన మీద అంటాడు. ఇక్కడ ఉన్న పాలకులు కూడా ఇక్కడ ఉన్న మీద ఫస్ట్ కోపం వస్తుంది, పైన ఉన్నాను కానీ మీద చూడు. రాష్ట్ర ప్రభుత్వం మీద ఫస్ట్ వ్యతిరేకత వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళకి అనుగుణంగా వ్యవహరించింది అనుకో, వీని పక్కన ఉన్నాడు కాబట్టి కొడతాడు, ఆయన కొడతలేవు నువ్వు నన్నే కొడుతున్నావు అంటే నువ్వు కనిపిస్తున్నావు కాబట్టి కనిపించు నేను కొట్టిండు ఫస్ట్. అంటే మనకి ముందర ఏది జరుగుతుంటే ప్రజలు దాన్ని స్పందిస్తుంటారు. దాని వెనుకన్న ఎక్స్ప్లాయిటేషన్ ని, దోపిడిని, వ్యాపార వర్గాల డబ్బుల కోసం చేసే వ్యాపారాన్ని అర్థం చేసుకోవాలి. సంపదను పెంచినము అంటే వీళ్ళు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు చాలా క్లియర్ గా చెప్పారు. మార్వాడీలు, గుజరాతీలు తెలంగాణ జీడిపిని పెంచారు, వాళ్ళని గో బ్యాక్ అని ఎట్లా అంటారు? ఇది తప్పుడు పోరాటం. దీని వెనుక కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు, ప్రతిపక్షాలు, ముస్లింలు అనే కామెంట్ చేస్తుండే. అయితే ఇందాక మీరు అన్నట్టు ముందు వచ్చిన మార్వాడీలు వ్యాపారం కోసం వచ్చి వ్యాపారంలోనే ఉన్నారు. అంటే పట్టణాల వరకే మిగిలిపోయారు, వాళ్ళు కొంత చేసుకున్నారు. సరే అది దోపిడీ అయిపోయినా కొంతమంది చేసినా, కొంతమంది మామూలు వ్యాపారాలు కూడా చేసి అందరితో సఖ్యంగా ఉండే ప్రయత్నం వాళ్ళు కూడా చేశారు. వాళ్ళతో ఇబ్బంది లేదు. ఈ 2000 తర్వాత 2000 పైన తర్వాత వచ్చింది. ఇక 2014 తర్వాత వచ్చిన వాళ్ళు కేవలం వ్యాపారం కోసం వచ్చిండ్రు. పొలిటికల్ ఇంటెన్షన్ తోటి రాబడుతున్నారు అనేది ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. పొలిటికల్ ఇంటెన్షన్ తోటి. ఎందుకంటే ఈ దేశంలో ఉన్న దక్షిణ భారతదేశం అనేది ఒక సపరేట్ ప్రభావం ఉంటుంది. ఇది బీజేపీకి కొరకరాని కొయ్యలాగా ఉంటుంది. ఇక్కడ నుంచే వాళ్ళకి వ్యతిరేకత వస్తుంది. ఇక్కడ వాళ్ళకి సీట్లు ఎక్కువ వస్తలేవు. కారణం రీత్యా వీళ్ళ ఇతర దారులకు పంపించేసి వ్యాపారాలు విస్తృతంగా చేయండి, మేము సహకరిస్తామని చెప్పేసి బీజేపీ ఇంటెన్షనల్ గా ప్రయత్నం చేస్తుంది. గుజరాతీ మార్వాడీలను బీజేపీ అన్ని గ్రామాలకు పంపించిందా? పంపిస్తుంది. వాళ్ళు పంపిస్తున్నారు. ఇప్పుడు కాశ్మీర్ కూడా పంపుతారు. వాళ్ళు ఎక్కడ కాశ్మీర్ ఎందుకు లిబరేట్ చేసారు దాన్ని? వాళ్ళు లిబరేట్ కలపడం అనేది ఒక భాగం, కలిపితే కలిపిరేమో, కానీ అక్కడ వ్యాపారం చేయడానికి కోరు పంపిస్తారు. వీళ్ళు పంపుతారు, ఆ కాలనీలు ఏర్పాటు చేస్తారు. అట్లనే మన తెలంగాణ వాళ్ళకి ఇంకా రావట్లేదు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ ఇవన్నీ రావట్లేరు. కాబట్టి ఈ ప్రాంతాలకు పంపించేసి ఎక్స్ప్లాయిటేషన్ లో వీళ్ళ పాత్ర ఉంటుంది. అలా అంటే దోపిడీ విషయంలో పెద్ద పెద్ద వ్యాపారాలు వీళ్ళ చేతిలోకి వచ్చేటట్టు, లేకపోతే మేము వడ్డీ రుణాలు ఇచ్చి, ఇప్పుడు ఊర్లకు వడ్డీ రుణాలు లోకల్ గా ఎవరో దగ్గర తీసుకునేటోళ్ళు, అక్కడ ఉన్న అకౌంట్ అయిన దగ్గర ఇంకో దగ్గర తీసుకునేటోళ్ళు. ఇప్పుడు ఎవరి దగ్గర తీసుకుంటుండ్రు? మన డెమోగ్రఫీని మారుస్తుంటారు. వాళ్ళు వచ్చి మార్వాడీల దగ్గర తీసుకోవాల్సిన పరిస్థితికి వచ్చేసింది. ఈ మార్వాడీలు ఏంది, ఆ వడ్డీ ఒకవేళ కట్టకపోతే మొత్తం దాన్ని ఆ బంగారం కుదవెట్టిస్తే బంగారం గుంజుకోవడం, భూమి కుదవెట్టిస్తే భూమిని తీసేసుకోవడం, లేట్ అయితే ఇక నువ్వు తామి తప్పినావు కదా నేను తీసేసుకుంటున్నా అని చెప్తున్నారు. సో ఇంతకుముందు కోంటోళ్ళు లేకపోతే దగ్గర ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఎవరో కొంతమంది తప్పితే ఎక్కువ మంది ఏం చేసేటోళ్ళు, సరే ఇలా లేకపోతే 2 సంవత్సరాలకి ఇస్తాడు, 3 సంవత్సరాలకి ఇస్తాడు, ఆయన బాగా అయినాక నేను ఎట్లా ఈ ఊర్లోనే ఉంటాయి ఓడు కదా ఆయన తర్వాత తీసుకుందాంలే అనేటట్టు ఉండేది. కానీ ఇప్పుడు వీళ్ళు ఏ వాల్యూస్ లేకుండా నిర్దయగా గుంజుకోవడం మొదలు పెట్టిర్రు. అంటే వాళ్ళకి ఇక్కడ ఆర్గ్యుమెంట్ లో కూడా ఇక్కడ వాళ్ళు ఒక వస్తువుని
లోకల్ వ్యాపారుల కంటే తక్కువ ధరకు అమ్ముతారు, అది ప్రజలకు మంచిదే కదా. ఈ దేశంలో ఉత్పత్తి చేస్తున్నది ఎవరు? ఉత్పత్తి వర్గాలు. బయట నుంచి ఇంపోర్ట్ చేస్తున్నది ఎవరు? గుజరాత్ ఉన్న కారిడార్ ఉంది కదా, సముద్ర కారిడార్. ఈ కారిడార్లు ఇంపోర్ట్లలో ఎక్స్పోర్ట్ చేసేటోళ్ళ ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ లో అంతా మార్వాడీలు, గుజరాతీలు, కొంతమంది పెట్టుబడిదారులు. వీళ్ళని దాటి మ్యానుఫ్యాక్చర్ అయ్యేది లేదు, వీళ్ళని దాటి ఈ దేశానికి వచ్చేయలేదు. ఇప్పుడైతే ఇక అంతా అదాని అయిపోయింది, అన్ని పోర్ట్లన్నీ అదాని పోర్ట్లే అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళకి దాటి ఏది రాదు. గంజాయి వచ్చిన వాళ్ళ దాటినే వస్తుంది, అదాని తెలియకుండా గంజాయి రాదు. ఎవడోడు ఆ గంజాయిని పట్టుకున్నా, చిన్న చిన్న పొరగాలను పట్టుకున్నా నేను అరెస్ట్ చేస్తారు. కానీ అసలు చేయాల్సిన వాళ్ళు అలానే. అసలు అయితే చాలా పెద్ద కన్సైన్మెంట్ దొరికింది లాస్ట్ టైం అక్కడ గుజరాత్. ఎక్కడి నుంచి వస్తుంది? బయటకు వెళ్ళి వచ్చేది ఎక్కడి నుంచి వస్తుంది? పోర్ట్లకి వెళ్ళి వస్తుంది, లేకపోతే విమానాల్లో వస్తుంది. విమానాలు ఎక్కువ పట్టుకురాలేరు, ఇంకా పోర్ట్ల నుంచే రావాలి. పోర్ట్ల ఎవరి చేతులు ఉన్నాయి? అదాని చేతులు ఉన్నాయి. మరి అదాని కదా పెద్ద దొంగ, నువ్వు దాని మీద పడాలి కదా. ఇంకా ఎవడో పెట్టుబడిదారుడు. చిన్న చిన్న వాళ్ళ గురించి మార్వాడీలు, కొంతమంది చిన్నోళ్ళు పేదోళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళ గురించి మనకు లెక్కలేదు. లేకపోతే గుజరాతీలలో పేదోళ్ళు ఎవరు ఉంటే మనకు లెక్కలేదు. వాళ్ళు వచ్చి ఇక్కడ ఏమి ఎక్స్ప్లైట్ చేస్తలేరు. ఎవడైనా ఎక్స్ప్లైట్ చేస్తేనే సమస్య. వీళ్ళు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ దేశంలో మ్యానుఫ్యాక్చర్ చేసేది వీళ్ళు కాబట్టి వాళ్ళు మొత్తము మధ్యన సరఫరా చేసేది వాళ్ళే ఉంటారు. మళ్ళీ ఇక్కడ చిన్న చిన్న షాపులు పెట్టినా, పెద్ద షాపులు పెట్టినా, మాల్లు పెట్టినా వాళ్ళే ఉన్నాయి కాబట్టి వాళ్ళు రవాణా గానీ లేకపోతే ఒప్పందం గానీ వాళ్ళు తక్కువకి ఇచ్చుకునే అవకాశం ఉంది. లేదు, బయట నుంచి ఒక మోడల్ తయారవుతుంది. ఇప్పుడు హీరో హోండా బండి తయారవుతుంది, ఆ హోండా బండి తయారవుతుంది. ఆ హోండా మోడల్ లాగానే ఈయనొకటి హీరో లాగానే ఇంకొకటి తయారు చేస్తాడు. ఈజీగా హీరో మన వాళ్ళది ఈజీగా తయారు చేస్తాడు. అదే మోడల్ ని తక్కువ ధరకు తయారు చేస్తాడు. ఇక్కడ ఖర్చు తక్కువ కదా, అక్కడి నుంచి ఇంపోర్ట్ చేస్తే ఎక్కువ ఖర్చు. కానీ ఈయన మోడల్ తయారు చేస్తే తక్కువ ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఎంత రేట్ అమ్ముతాడు అంతే రేటు మన వీళ్ళందరికీ ఇస్తాడు. ఈయనకి ఇంకా కొంచెం తక్కువ తగ్గించుకొని, ఎందుకంటే ఎక్కువ వ్యాపారం పెరగాలంటే ఆడ 1000 రూపాయలు అయ్యిన దాన్ని ఈయన 1000 రూపాయలు ఖర్చు అయ్యేదాన్ని వాళ్ళకేమో 1200కి ఇస్తున్నాడు. ఎందుకంటే మినిమం రేజ్ కి ఈయన మాత్రం 800కే తీసుకుంటున్నాడు. ఎందుకంటే 800 ఖర్చు అవుతుంది. అది 1000 రూపాయలు దాన్ని మార్జిన్ గా ఈయన తీసుకుపోతుంది, మిగతా 1200 ఇస్తున్నాడు. ఆయన 1200కి అమ్మితేనే ఆయనకు లాభం వస్తుంది, లేకపోతే ఆయన లాస్ అవుతాడు. ఈయన 1000 రూపాయలకు అమ్మిండి అనుకో, ఈ 200 ఈయనకు లాభం అయితే వస్తుంది కదా. సో ఈయన వ్యాపారాన్ని ఈయన దగ్గరకు వచ్చి కొంటారు. ఇప్పుడు మన డిమార్ట్ లో చూసిన మనం, డిమార్ట్ రిటైల్ షాప్లకు పోకుండా అందరు జనాలు డిమార్ట్ లో పాటు భయపడు. డిమార్ట్ లో ఉన్న యజమాని ఎవరు? దమాల్ కిషన్, ఆయన దమాని కిషన్, రాధాకిషన్ దమాని. డి అంటే దమాని అని అర్థం. ఆయన కరోనా టైంలో దేశం మొత్తం ఆగమైతే ఆయన ఆస్తులు ఇప్పుడు ఎంత, ఆయన వాల్యూ ఎంత తెలుసా? 1,45,00,000 ఆయన విలువ. 1,45,000 కోట్ల విలువ ఉంది ఆయనది ఇప్పుడు. తెలంగాణ బడ్జెట్ దగ్గర అంత ఆస్తి సంపాదించండి ఆయన. అంతకుముందు చాలా తక్కువ ఉండే. ఇక దాని గురించి మనకు తెలిసి ఆయన ఇంకా తక్కువ ఉండే. అయితే మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ లో వాళ్ళ పాత్ర ఉంది కాబట్టి తక్కువ అమ్ముతున్నారు. లోకల్ వాళ్ళు మన వాళ్ళు ఉన్న రేట్కే అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి వీళ్ళు లాస్ అవుతున్నారు. ఇంకా అది గ్రామాల అంటే మండల స్థాయి, గ్రామాల స్థాయికి పోయేవారికి హైదరాబాద్ ఉంటే పెద్ద తేడా తెలియాలి. ఎవరి ఇబ్బంది వల్లే ఇక అమన్గాల్ పోయిర్రు, శంషాబాద్ పోయిర్రు, మహబూబ్నగర్ పోయిర్రు, ఆ తర్వాత నల్గొండకు పోయిర్రు, చౌటుప్పల్ పోయిర్రు, ఇక అన్ని గ్రామాల కామారెడ్డికి పోయిర్రు, నిజామాబాద్ పోయిర్రు. అందుకు అదిలో మార్పు ప్రాంతాల్లో కూడా నేను చూడండి, ఫస్ట్ వాళ్ళు పాన్ బ్రోకర్ మీద వస్తారు. లేదంటే ఇప్పుడు ఊర్లలో ఎట్లా పోతారు? పాన్ బ్రోకర్ ఒకటైతే చిన్న చిన్న ఛాయలు ఇట్లాంటివి దాంట్లో ముందర పెట్టి, ఆ తర్వాత అన్ని ఒక పెద్ద బేకరీ పెట్టుకొని, లేకపోతే స్వీట్ షాపులు పెట్టేసి, ఆ తర్వాత పెద్ద బిల్డింగ్లు అయినాయి. మా మండలంలో అలా పెద్ద బిల్డింగ్ అయిపోయింది. అరే వీళ్ళు ఎప్పుడు వచ్చారు, ఇట్లా ఎట్లా ఎరిగారు, మన వాళ్ళు ఎందుకు ఎదగలేదు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు ఎదగలేకపోయారు అని చెప్పేసి అనిపిస్తే, అంటే ఇట్లా పండుతున్నారు తెలంగాణలో అని పదే పదే మార్వాడికి సంబంధించిన లీడర్, ప్రజలు ఏమంటారు, ప్రజల్ని మనం ఒక లీడరు స్వయంగా తెలంగాణ మీడియా సాక్షిగా, తెలుగు మీడియా సాక్షిగా మీడియాలో కామెంట్ చేస్తున్నారు. అంటే మీరు తాగి పడుకుంటారు, మేమైతే కష్టపడతాం 4 గంటలు వేస్తాం అంటారు. ఎట్లా అలా కామెంట్స్? తాగి అందరూ అంటే వీళ్ళు ఎంతమంది కళ్ళు తాగుతారు? ఎంత ఉంటది? 50 రూపాయలు 100 రూపాయలు ఉంటది. నువ్వు తాగేది ఎంత? 2000 రూపాయల బ్రాండెడ్ తాగుతావు. నీకంటే ఎక్కువ తాగుతారు మన తెలంగాణ ప్రజలు. నువ్వు తాగుతావు, ఏసీలో కూర్చొని తాగుతావు, సపరేట్గా పోయి ఇంట్లో వంతున్నావు. మా వాడు తీసుకుపోతప్పుడు వస్తేప్పుడు వాడు సాయం కావాలి కాబట్టి, నీ కార్లో పోతావు కాబట్టి నీకు తెలియదు. నడుచుకుంటున్నావు, బండి మీద పోవాలి కాబట్టి తాగింది అర్థమవుతుంది. నీకేం అర్థమైంది? మొత్తం తెలంగాణ ప్రజలు మొత్తం తాగుతారా?
అంత అట్లా కనిపిస్తుంది. తెలంగాణ ప్రజలు పని చేస్తలేరా? తెలంగాణ ప్రజలు ఉత్పత్తి చేయకుండా నీ వ్యాపారం ఎట్లా నడుస్తుంది? వ్యాపారం అనేది నువ్వైతే ఉత్పత్తి చేస్తలేవు ఇక్కడ. నీ వ్యాపారం నడుస్తుంది అంటే కార్మికులు మావోడే ఉంటారు, లేకపోతే వేరే రాష్ట్రం నుంచి వచ్చిన కార్మికులన్నా పని చేయాలి నీ దగ్గర. నువ్వైతే ఉత్పత్తి చేస్తలేవు కదా. నువ్వు ఉత్పత్తి చేయను, నువ్వు శ్రమ చేస్తలేవు, నువ్వేం కూర్చొని మేనేజ్ చేస్తున్నావు అంతే. లెక్కలు రాసుకుంటున్నావు, అటు పంపిస్తున్నావు, ఆ లెక్కలు రాసుకుని ఇటు బ్రోకర్ పని చేస్తారు. అంతా ఎవరమైనా బ్రోకర్ పనినే చేస్తారు. వ్యాపారం అంటేనే బ్రోకర్ పని. వ్యాపారం అంటే ఏంది? తక్కువ ఏడు తక్కువ కొనుక్కురావడం, మళ్ళీ వీళ్ళకి ప్రజలకు మధ్యన అనుసంధానంగా వ్యవహరించే పనిని ఇప్పుడు షాపులు పెట్టుకుని వ్యాపారం చేస్తున్నాం. సాఫ్ట్ గా కంపెనీలు అంటున్నాం మనం అంతే. వీళ్ళు అంటే ఒక బిజినెస్ అంటున్నాం దాన్ని ఇది చేయడం. తెలంగాణ ప్రజలు కష్టపడకుండా ఉత్పత్తి, రైతులు తెలంగాణలో వ్యవసాయం చేస్తే పని పంటిస్తలేరా? ఎంత భారతదేశంలోనే సెకండ్ హైయెస్ట్ రైస్ ఉత్పత్తి చేస్తున్నది తెలంగాణ. మరి కష్టపడి రైస్ బౌల్ ఆఫ్ ఇండియాలో ఒకప్పుడు వేరే పంజాబ్ అది వాళ్ళు, ఇప్పుడు మనం తెలంగాణ అంటున్నాం. తెలంగాణ మరి ఇదంతా శ్రమ చేయండి ఎట్లా ఉత్పత్తి అవుతుంది? దక్షిణ భారతదేశంలో అది ఏంది కర్ణాటక తర్వాత అత్యధిక సర్వీసెస్ సాఫ్ట్వేర్ దాంట్లో చేస్తున్నారు. ఇక్కడ ప్రజలు ఉత్పత్తి చేయండి, ప్రజలు పాల్గొనండి వచ్చిందా? ఇదంతా చేయగలుగుతారా? అంటే ఆధునిక టెక్నాలజీలో మన తెలంగాణ ప్రజలు ఉన్నారు. ఉత్తర భారతదేశంలో ఉన్న చాలా రాష్ట్రాల కంటే తెలంగాణ జీడిపి గానీ తెలంగాణ ఉత్పత్తి గానీ ఎక్కువ ఉంది. మీరు అన్నది కరెక్ట్. ఏమైందండి అసలు మొత్తం ఒక 100 రూపాయలు మనం ఉత్పత్తి చేసి భారతదేశానికి ఇస్తే నువ్వు సరిగా అంటే నరేంద్ర మోడీ ఏం చేసిండంటే 42 రూపాయల పైసలు 42 రూపాయలు మాత్రమే మనకి ఇస్తున్నాడు. 100 రూపాయలకు రావాల్సినది 42 రూపాయలు మాత్రమే మనకి ఇస్తున్నాడు. ఇంకా మన పక్కన ఉన్న తమిళనాడుకి ఎంత 29 రూపాయలు మాత్రమే ఇస్తున్నాడు. ఆ పక్కన ఉన్న కర్ణాటక 15 రూపాయలు మాత్రమే ఇస్తున్నాడు. కేరళకి ఇంకా తక్కువ ఇస్తున్నాడు. ఇట్లా అంటే దక్షిణ భారతదేశంలో అత్యధికంగా ప్రొడక్షన్ చేసే వ్యవస్థలు ఎక్కడున్నాయి? దక్షిణ భారతదేశంలో ఉన్నాయి. వాళ్ళ కంపెనీలు వాళ్ళే అయినా, అది పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళే అయినా ఇక్కడ శ్రమ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ సంపద ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ ప్రజలు కష్టపడింది సంపద ఇంత ఉత్పత్తి అవుతుంది. ఉత్తర భారతదేశం కంటే కూడా సంపద ఎక్కువ ఉత్పత్తి అవుతుంది దక్షిణ భారతదేశం. మళ్ళీ వాటా పొందుతుందని మాత్రం జిఎస్టీ ఇదంతా వచ్చిన తర్వాత జిఎస్టీ వల్ల నష్టం అనేది అందుకోసం ఒకే దేశం ఒక పని అని చెప్పి మరి అన్ని రాష్ట్రం 100 రూపాయలు ఇవ్వాలి, నీకు ఎంత వస్తే అంత వంచాలి కదా. లేదు 10 రూపాయలు వీక్ స్టేట్ కి ఇస్తాం అనుకుంటూ 10 రూపాయలు 20 రూపాయలు తీసి మిగతాది ఉత్తరప్రదేశ్ కు నువ్వు 6 రూపాయలు ఎట్లా ఇస్తావు, 3 రూపాయలు ఎట్లా అంటే 300 రూపాయలు ఇస్తుండు. 100 రూపాయలు వాళ్ళకి అట్లా ఉత్పత్తి అయింది అనుకో, అదనంగా మన దక్షిణ భారతదేశం తీసుకుపోయి 200 రూపాయలు ఇంకో 100-150 రూపాయలు కలిపి 250 రూపాయలు వాళ్ళకి ఇస్తుండు. మళ్ళీ అదే బీహార్ వాళ్ళకి ఎంత ఇస్తుండు? 700 రూపాయలు ఇస్తుండు. వాళ్ళు ఉత్పత్తి చేసి 100 రూపాయలు 700 రూపాయలు ఇస్తుండు. బీహార్కే ఆయన అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కొల్లుడేరు కాబట్టి వాళ్ళకి ఇస్తున్నారు. గుజరాత్ కూడా అంతే ఇస్తున్నాడు. సో దక్షిణ భారతదేశ ప్రజలు కష్టపడి సంపాదించిన సంపద అంతా ఉత్తర భారతదేశంలో ఉన్న స్టేట్స్ కోసం, ఉత్తర భారతదేశం ప్రజల కోసం ఇస్తున్నాడు. అందుకోసం నరేంద్ర మోడీ ఉత్తర భారతదేశానికి ప్రధాన, దక్షిణ భారతదేశానికి ప్రధాన, మొత్తం దేశానికి ప్రధాన. ఉత్తర భారతదేశానికి ప్రధాన లాగా వ్యవహరిస్తున్నాడు మొత్తం దేశానికి వ్యవహరించమంటే. అందుకోసమే ఈ సబ్జెక్ట్ లో ఇలాంటి కామెంట్ వస్తున్న సందర్భంలో భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 19/1 ప్రకారమే ఎవరైనా ఎక్కడైనా వెళ్ళి వ్యాపారం చేసుకోవచ్చు అని చాలా క్లియర్ గా ఉంది. కాబట్టి ఎట్లా గో బ్యాక్ అంటారు? అది రాజ్యాంగ విరుద్ధం కదా అనే కామెంట్ వస్తుంది. ఈ రాజ్యాంగము అందరికి సమానత్వం చెప్తుంది. స్వేచ్ఛ, సమానత్వం, సమాన వ్యాపారం కూడా చేయాలంటుంది. ఒక్కరే ఎక్కువ వ్యాపారం చేస్తే ఉంటుందా? ఇంట్లో కుటుంబం ఉంది, పెద్దోడికి ఊకే నువ్వే అన్ని పనులు, అది పెద్దోడే నువ్వే అంతా మేనేజ్ చేయరా, చిన్నోడు ఏం చేయాల్సిన అవసరం లేదంటే సమానత్వం అవుతుందా? అంటే వచ్చిన సంపద అంతా అందరికి సమానంగా వంచడం అనేది పెద్దోడైనా చిన్నోడైనా ఇంకో నీ అంత ఎదగాలంటే వానికి కూడా ఇంకెక్కువ తోడ్పాటు ఇవ్వాలి, ఇంకా చిన్నగా ఉండి ఇంకెక్కువ తోడ్పాటు ఇవ్వాలి. రాజ్యాంగం అయినా అంతే. రాజ్యాంగం కూడా ఏం చెప్తుంది అంటే 1901 జీ వాళ్ళు చెప్పింది ఏంది, 1901 జీలో ఈ దేశంలో ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు అని చెప్పింది. అదే 1906 లో అంటే ప్రాథమిక హక్కుల్లో భాగంగా ఫండమెంటల్ రైట్స్ లో 1906 ఏం చెప్తుంది అంటే దానికి రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ కూడా ఇవ్వాలని చెప్తున్నది. 1906 అదే చెప్తున్నది. మరి దాని అంటే ఏంది? రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అంటే ఏంది?
నా రాష్ట్రంలో వెనుకబడిన ప్రజలు ఉంటే నేను పెద్ద బాగా సాంస్కృతికంగా ఆధిపత్యం చేసినా లేకపోతే పెట్టుబడిదారుడు వచ్చి ఇక్కడ గుసాయిస్తా అంటే నీ వ్యాపారం వస్తుంది, నా వ్యాపారానికి ఏం రాదు, నా దగ్గర పైసలు. స్థానిక వ్యాపారానికి ఉపాధికి నష్టం లేకుండా ఏ వ్యాపారమైనా చేయాలి 6 చెప్తున్నది. నువ్వు అక్కడ కల్చర్ మీద కూడా ఎఫెక్ట్ చేయొద్దని చెప్తున్నది. ఇప్పుడు మనం పోయి 170 చట్టం ఎందుకు వచ్చింది? ప్రత్యేక హక్కుల్లో భాగంగానే 1916 లో భాగంగానే అది వచ్చింది. 301 మళ్ళీ 13వ పార్ట్లో 301 ఉంటది. అది కూడా ఇక్కడ ట్రేడ్ కామర్స్ అండ్ ట్రేడ్ చట్టంలో భాగంగా 13వ భాగంలో రాజ్యాంగంలో దాంట్లో ఏముంటదంటే ఎక్కడ పోయినా నువ్వు వ్యాపారం చేసుకో కానీ అంటది. అది ఇది 302 చెప్తుంది. నువ్వు అక్కడ ఉన్న వ్యాపారాలకి లేకపోతే అక్కడ ఉన్న సామాజిక పరిస్థితులకి అక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితులకి అక్కడ నియంత్రణలు విధించవచ్చు అని చెప్పి స్పష్టంగా చెప్తుంది రాజ్యాంగం. అంటే రాజ్యాంగం 1 సైడ్ ఉండదు, 2 సైడ్లు కూడా ఉంటది. ఈ 2వ సైడ్ చదవకుండా చాలా మంది రాజ్యాంగం హక్కు ఇచ్చింది కదా అంటది. ఈస్ట్ దేశాలకు పోయి ఇప్పుడు మన ఈస్ట్ రాష్ట్రాలు ఉన్నాయి కదా, వెస్ట్ ఈశాన్య రాష్ట్రాలకు పోయి అన్ని రాష్ట్రాలకు పోయి నువ్వు వ్యాపారం చేస్తాను కుదురుతుందా? కుదరదు. అందుకోసమే గొడవ వచ్చేది. మణిపూర్లో ఎందుకు గొడవ వస్తుంది? నేను పోయి అక్కడ వ్యాపారం మైనింగ్ చేస్తా అంటే గొడవ వస్తుంది. ఇప్పుడు మైదాన ప్రాంతం ఉన్న వాళ్ళు కొండల గుట్టల్లో జీవిస్తున్న దగ్గర పోయి కూడా భూములు కొంత అంటే గిరిజనుల హక్కులకు అనుగుణంగా నష్టం జరుగుతుంది అంటే మాత్రమే అక్కడ గొడవ వచ్చింది. అంత బానే ఉంటది. కాబట్టి నీ దగ్గరకు వచ్చి నేను ఆక్రమించుకుంటే నాకు గౌరవం వస్తుంది కదా, లేకపోతే సాఫ్ట్ గా జరుగుతుంది కదా. భారత రాజ్యాంగం ఎక్కడైనా వెళ్ళి బతకొచ్చు, ఎక్కడైనా వెళ్ళి వ్యాపారం చేయొచ్చు అంటది కానీ ఎక్కడైనా వెళ్ళి దోపిడీ ఏమని రాజ్యాంగం. ఇది కరెక్ట్ పాయింట్, వాస్తవం. అది ఎక్కడైనా వ్యాపారం చేసుకో కానీ దోపిడీ చేయొద్దు అంటది. వ్యాపారం అంటే ఎంత? ఆడు ఒక షాప్ పెడితే నువ్వు కూడా షాప్ పెట్టుకో, పక్కన 2 షాపులు పెడితే నువ్వు 3 షాపులు పెట్టుకో, అభ్యంతరం లేదు. లేకపోతే 4 షాపులు పెట్టుకో, అభ్యంతరం లేదు. కాకపోతే వాళ్ళందరిని పొట్టగొట్టి నా ఒక షాపే ఉండాలంటే మాత్రమే సమస్య వస్తుంది. ఇప్పుడు తెలంగాణలో జరుగుతుంది కూడా అదే. ఈయన పెట్టుకోడు, ఆయన ఏం పోగొట్టడు, చేయొద్దని అన్నాడు. ఈయన బాగా నిర్వహించడము లేకపోతే అంతా ఇక్కడికే వస్తున్న ఫలితంగా అక్కడ లోకల్ ఉన్నాడు. నీ అంత ఎక్స్పీరియన్స్ కాదు కదా. నీ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వస్తే అంత డబ్బు ఉంటే నీతో పోటీ పడతాడు. నీ అంత ఎక్స్పీరియన్స్ లేదు, తక్కువ ఉంది. ఒక రింగ్ వైపు గుద్దినట్టే ఉంటది. కొట్లాడుకో అంటే ఏం కొట్లాడుకుంటాడు? ఇప్పుడు ఈ అద్భుతమైన ప్రతిభ ఉంటది గిరిజనుడికి. బాణాలు ఇల్లు లేచి పక్షులను కొడతాడు, దూరం ఉన్న జంతువులను కొడతాడు, ఏం చేస్తాడు. ఆయనకు అవకాశం ఇస్తే పథకాలు వస్తాయి, ఒలింపిక్ లో పథకాలు వస్తాయి. ఆయనకు అవకాశం ఇస్తలేరు కాబట్టి పథకాలు రావట్లేదు. నేను పోయి బాగా నేర్చుకున్న కత్తి ఇది వాటికి ఏంది యంత్రం పెట్టుకుని కొడుతుంటాడు. ఈయన పోయి పోటీ పెట్టిరు అనుకో, ఆయనకి పుల్లలు కొట్టడం అలవాటైంది. నువ్వు ట్రైనింగ్ చేస్తే ఈయన ఎంత అవుతాడు? శక్తి ఉంది, ఆయనకు సామర్థ్యం ఉంది, ఆయనకు అదో టెక్నాలజీ తెలుసు, ఆ టెక్నాలజీ తెలుసు. నువ్వు అదనంగా డెవలప్ చేసి నాతో పోటీ పెట్టప్పుడు ఖచ్చితంగా వస్తుంది. అసలు వాళ్ళని కూడా వాడుకోవడం తెలుస్తలేదు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు అందుకో సమాన ప్రాతిపదికలు ఉండాలి. ఆర్థికంగా, సామాజికంగా, ఇట్లా రాజకీయంగా సమాన అవకాశాలు కల్పించాలని రాజ్యాంగమే చెప్తుంది. రాజ్యాంగం ప్రకారమే వ్యతిరేకించే హక్కు ఉంటది. కాకపోతే దాంట్లో మార్వాడీలు అంటే చిన్నోళ్ళని పెద్దోళ్ళని అందరిని ఒకటే ఘాటం కట్టి అనకుండా అందులో దోపిడీదారులు ఉన్నారు కాబట్టి దోపిడీదారులను మాత్రమే వ్యతిరేకించాలి, మిగతా వాళ్ళని వ్యతిరేకించదు. గుజరాత్లో ఉంటే గుజరాత్లో దోపిడీదారులు ఉంటే గుజరాత్లో అందరు దోపిడీదారులు ఉండరు కదా, కొంతమంది దోపిడీదారులను మాత్రమే వ్యతిరేకించాలి. మొత్తం గో బ్యాక్ అని మనం అనడం ద్వారా అంటే సమస్య ఒకవైపు చూసినట్టు కాకుండా ఇంకా 4 రకాలుగా ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఎట్లా ఉందంటే భారతదేశ జీడిపిలో మార్వాడీలు గుజరాత్లో 40% ఉంది. మరి 40% అంటున్నారు. ఇప్పుడు 60% మరి మిగతా దోపిడీదారులు కూడా ఉన్నారు కదా, వీళ్ళ మీదే ఫోకస్ చేయడం కాదు. ఇంకా 60% మంది దోపిడీదారుల గురువులు వాళ్ళకు కూడా వ్యతిరేకంగా పోరాడడం ద్వారా మొత్తం సిస్టమ్ లో ఉన్న దోపిడీ వ్యతిరేకంగా పోరాడడం ద్వారా ఈ డిమాండ్ కు విలువ పెరుగుతుంది. ఓన్లీ ఒక్కరు మాత్రం అనడం ద్వారా దానికి విలువ ఉండదు. ఎక్స్ప్లాయిట్. ఇప్పుడు అంబానీ ఆదాని మీద కూడా వ్యతిరేకించు, మీరు కళ్ళ ముందు కనిపిస్తున్నారు. కరెక్ట్. అది మా కారణాలకు, మా పేదరికానికి, మా నిరుద్యోగితకు, మాకు సంబంధించిన ఏ వెసులుబాట్లు లేకపోవడానికి, మాకు ఉపాధి లేకపోవడానికి, మా వ్యాపారాలు జరగకపోవడానికి వీళ్ళే కారణం అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. అందుకోసమే మహబూబ్నగర్లో ఎందుకు ఇప్పుడు వీళ్ళు ఈడ కూర్చొని మాట్లాడిర్రు, శ్యామ్ మాట్లాడిండో, పృథ్వీ అన్న మాట్లాడిండో, ఇంకోరు మాట్లాడి జీలకర్ర అన్న మాట్లాడి, ఇంకోరన్నా మాట్లాడి, రవన్న మాట్లాడి, ఎవరు మాట్లాడిన వీళ్ళు మాట్లాడిన వీళ్ళు పోయి ఉద్యోగం చేయండి అంటే వీళ్ళకి నెట్వర్క్ ఏడుంది ఇక్కడ చేసారు. వాళ్ళంతానే వాళ్ళు చేసారు. బంద్ ఇచ్చింది యూనివర్సిటీ వాళ్ళు, కానీ స్పందన అక్కడి నుంచి వచ్చింది. అసలు వీళ్ళు పోయి ఆర్గనైజ్ చేసిన కూడా లేదు.
ఎందుకు వస్తుంది అంటే ఇంత మొత్తం చెప్పినట్ట గుండెలో ఉన్న రగులుతున్న బాధ ఉన్నది. ఆ బాధని వాళ్ళు మార్వాడి కారణం అనుకొని వ్యక్తం చేస్తున్నారు. ఆ దాన్ని మొత్తం వ్యవస్థను కూడా చెప్పాలని చెప్పి మన లాంటి వాళ్ళకి చెప్పాల్సిన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఓన్లీ మార్వాడీలే కాదు, మార్వాడీలకి ఇంకా మార్వాడీలు చేస్తున్నారు, మార్వాడీలతో పాటు ఇతరులు కూడా చేస్తున్నారు దోపిడీ. మొత్తం సిస్టంలోనే ఉంది. ఈ విధానంలోనే లోపాలు ఉన్నాయి. పెద్దోనికి పెద్ద వ్యాపారం చేసుకోనికి ఈ రోజు అవకాశాలు ఉంటాయి, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే అవకాశాలు లేదు. అట్లా ఇవ్వద్దు, అసలు ఇవ్వకూడదు, కానీ ఇస్తున్నారు. అంటే ఈ రాజ్యం అనేది ఎట్లుంటది అంటే ప్రధానమంత్రులు లేక ముఖ్యమంత్రులు వాళ్ళకి అనుకూలంగా నిర్ణయాలు చేసినంత కాలం నష్టం జరుగుతుంది. ఈ రోజు మనం మాట్లాడాల్సింది మార్వాడీలే కాదు, నరేంద్ర మోడీ నీ సంగతి ఏందని. ఎందుకు పర్మిషన్లు ఇచ్చిన ఆయనకి ఇక్కడ జిఎస్టీ తీసుకొచ్చి నువ్వు ఎందుకు ఇతర రాష్ట్రాలకు పంపిస్తున్నావు? అందుకోసం నరేంద్ర మోడీ గల్లబట్టి అడగాల్సిన అవసరం ఉంది, అమిత్ షాని గల్లబట్టి అడగాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్న మంత్రులు ఉంటే నువ్వు ఇక్కడ నుంచి ఎన్నికైపోయి ఈజ్ ఆఫ్ డూయింగ్ చేసేసి ఇక్కడ ఉత్పత్తులని చెడగొట్టి వాళ్ళని మాత్రమే వాడాలి, లేకపోతే వాళ్ళ బిజినెస్ నే సహకరిస్తాడు. ఏంటి తెలంగాణలో ఉండి తెలంగాణ ప్రజల బాధపడదా? ఎక్కడైనా సరే లోకల్ నాన్ ముల్కీ అనే ఒక ఉద్యమం కూడా వచ్చింది అప్పుడు. తర్వాత తెలంగాణ ఆంధ్ర కూడా ఉద్యమం వచ్చింది. ఎందుకు వచ్చినాయి అవి కూడా ఈ ఎక్స్ప్లాయిటేషన్లు బాగా ఎందుకు వచ్చినాయి అంటే ఎక్స్ప్లాయిటేషన్లు బాగా. నాన్ ముల్క్ అంటే లోకల్ కాదు, ముల్కీ అంటే ఇక్కడ వాళ్ళు హైదరాబాద్ రాష్ట్ర నిబంధనలు అంటే హైదరాబాద్ లో పుట్టి పెరిగిన వాళ్ళు అంటే 15-20 ఏళ్ళ నుంచి పుట్టిన వాళ్ళు. మనకి పాత వాళ్ళకి ఇబ్బంది లేదని చెప్పేసి వీళ్ళందరూ అంటురు. న్యాయమైన కోరిక న్యాయమైన చెప్తుంది వాళ్ళు. ఇప్పుడు ఎక్స్ప్లాయిటేషన్ కోసమే వచ్చి అంటే ఇంకోటి ఎవరైనా వ్యాపారం చేస్తే నష్టం లేదు. ఇప్పుడు మనం సింపుల్ గా చూస్తున్నాం. ఎలక్ట్రల్ బాండ్స్ బీజేపీకి ఎంత వచ్చినాయి? 8,300 కోట్లు వచ్చినాయి. కాంగ్రెస్ కూడా వచ్చినాయి 1,500-1,600 కోట్లు వాళ్ళకి కూడా వచ్చినాయి. ఇతర వాళ్ళకి రాలే. మార్వాడీలు వాళ్ళ ప్రూడెంట్ కంపెనీ అనే పేరుతోటి ఒకటి ట్రస్ట్ లాకి ఏర్పాటు చేసి ఇచ్చిర్రు. దాంట్లో ఇచ్చిన 80% ఎవరికి ఇచ్చిర్రు? 75% అని చెప్తున్నారు. ఎవరికి ఇచ్చిర్రు? బీజేపీకి మాత్రమే ఇచ్చిర్రు. కాంగ్రెస్ 10% ఇచ్చారు. ఇంకా మీద వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. అందులో ఎవరు అది పెట్టింది? మార్వాడీలు ఇచ్చారు. మరి నీ మీద కోపం రాదా నాకు? అంటే ఎక్స్ప్లాయిటేషన్ లో భాగంగా అంటే ఒకరి కోసం నువ్వు దానికోసం సహకరిస్తున్నావు కాబట్టి వాళ్ళు నీ కోసం సహకరిస్తున్నావు. నీ బిజినెస్ పెట్టుకో, ఏమైనా పెట్టుకో, నేను సహకరిస్తాపో అంటున్నాడు బీజేపీ వాళ్ళు ఇంటెన్షన్ లో మార్వాడీలు చేరుతున్నారు. ఇది కలవడం వల్ల నష్టం జరుగుతుంది. మార్వాడీలు లాగానే ఉండుంటే ఏం వ్యతిరేకత రాకపోయేది వాళ్ళ మీద. మార్వాడీలు బీజేపీ వాళ్ళ రాజకీయ చదరంగంలో పావులు కావద్దని చెప్పేసి ఇప్పుడు మనం కోరుతున్నాం. వాళ్ళని మద్దతు ఇస్తున్నారు, ఉట్టిన మద్దతు ఇస్తున్నా ఆయన. మరి ఆంధ్ర వాళ్ళని వెళ్ళిపోయినప్పుడు తెలంగాణలో మరి ఆంధ్ర వాళ్ళకి అందరు ఇక్కడ ఉండదు ఎందుకల్లా ఆయన అప్పుడు విడిపోవాలన్నాడుగా. మరి అట్లనే ఇప్పుడు కూడా వ్యాపారం దోపిడీ నువ్వు సహకరిస్తావా? దోపిడీ రైట్ అంటావా? ఎవరు చేసినా దోపిడీ, మార్వాడీలు చేసినా లేకపోతే అంబానీ ఆదాని చేసినా నువ్వు వ్యతిరేకిస్తున్నావు. అంబానీ ఆదాన్ని ఎప్పుడైనా ఆదాని అంటే మొత్తం వాళ్ళనే. కాబట్టి అంటే రాజకీయ దురుద్దేశంతో పంపిస్తే మాత్రం రాజకీయంతో కలిస్తే నష్టం జరుగుతుంది. వాళ్ళ అవసరాల కోసం వీళ్ళు కల్చరల్ డామినేషన్ పెంచారు ఈ మధ్య కాలంలో. కల్చర్ సంబంధించిన అంశంలో కూడా ఉత్తర భారతదేశ మార్వాడి గుజరాతీ కల్చర్ ని మా తెలంగాణ ఉన్నారు. మా బతుకమ్మను దాండియా చేసారు. అదే విధంగా మా దేవి దేవతలు అమ్మ దేవతలను కూడా కబ్జా చేస్తున్నారు అనేది ఇంకో వైపు నుంచి కల్చర్ సంబంధించిన కోణంలో విమర్శ వస్తుంది. దాన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు దక్షిణ భారతదేశం యొక్క భౌగోళిక పరిస్థితి వేరు, కల్చరల్ పరిస్థితి వేరు. ఎందుకంటే ఒక భూభాగం యొక్క స్థితిని బట్టి అక్కడ కల్చర్ ఏర్పడుతుంది. ఉత్తర భారతదేశం ప్రజలు మైదాన ప్రాంతం ఎక్కున్నది, నదులు పారే ప్రాంతం ఎక్కున్నది. కాబట్టి అప్పుడు సాఫ్ట్ పైనంగా దున్నినా ఒక కర్రతోటి దున్నినా వ్యవసాయం పండుతుంది. కానీ దక్షిణ భారతదేశంలో ఇదంతా అడవి ఉన్న ప్రాంతంలో కొట్టడానికి గట్టి వాడాలి, వ్యవసాయం చేయాలంటే గడ్డపారలు గట్టివి వాడాలి. కానీ గడ్డపారలు గట్టిగా వాడడం వల్ల ఇక్కడ కష్టపడి పని చేయడం అనేది ఇక్కడ పెరిగింది. ఏదైనా కష్టంతో చేయాలి. అదే సందర్భం అంటే అక్కడ సాఫ్ట్ గా చేయాల్స్తే అయిపోద్ది. అక్కడ పంటలు పండుతాయి. ఇక్కడ కష్టపడి చేస్తే తప్పితే పంట పండదు. ఇనుము ఉపయోగించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇనుము ఎక్కడుంది? దక్షిణ భారతదేశంలో ఉంది. దాన్ని ఉపయోగించుకొని ఇక్కడ మైనింగ్ అంతా ఎక్కువ కూడా ఉంటది. ఇక్కడ అందుకని దక్షిణ ప్లేట్ అనేది చాలా అద్భుతమైన గనులున్న ప్రదేశం. ఉట్టినే ధనవంతుడైందా అనేక రత్నాలు, కొత్త ఇవన్నీ లోహాలు ఇవన్నీ ఇక్కడ లభిస్తున్నాయి.
అందుకోసమే ఈ వ్యాపారం జరిగింది. ఇది భాగం అయితే ఇక్కడి కల్చర్ అక్కడి కల్చర్ ఎందుకు తేడా ఉంటది అంటే, వీళ్ళు కష్టపడి నేచర్ నుంచి ఇక్కడ దక్షిణ భారతదేశం వింధ్యా పర్వతాలు దాటి రాలేని పరిస్థితి ఉండే ఒకప్పుడు. తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు ఏంది, అడవులే ఉండేది అంతా. ఇదంతా మూలవాసులు ఉన్నాయి. ఇది దక్షిణ భారతదేశం అనేది మూలవాసులు అంటే ఇక్కడ ఈ భారతదేశంలోనే ఒక మనిషి జాతికి ఎదిగి ఇక్కడ ఈ భారతదేశంలో ఉన్న వాళ్ళు. ఉత్తర భారతదేశంలో ఎక్కువ మంది అంటే ఎక్కువ శాతం మంది, కొంతమంది ఎక్కువ శాతం ఆర్యను సింధు నాగరికతను ధ్వంసం చేసుకుంటూ ఆర్యులు వచ్చారు. ఈ ఆర్యులు కల్చర్ కూడా ఆర్యులతోటి మిలకత్తయి ఆర్యుల యొక్క అలవాట్లను నేర్చుకునే వాళ్ళు మార్వాడీలు, గుజరాతీలు ఉన్నారు, ఈ వ్యాపార వర్గాలు. సో ఇక్కడ ప్రజలకి సపరేట్ ఐడెంటిటీ ఉంది. ఇక్కడ ఏముంటది, ఇక్కడ ఒక చెరువు కనిపిస్తే, ఇక్కడ ఏం నదులు లేవు కదా, చెరువు కనిపిస్తే ఆడ కట్టమైసం పెట్టి దీన్ని కాపాడు అని చెప్పేసి మొక్కిర్రు. ఆ కట్టను కాపాడితే, చెరువును కాపాడితే, ఆ కట్టను చుట్టుపక్కల కట్టేస్తే, ఆ కట్టను కాపాడితే కట్టమైసమ్మను మొక్కిర్రు. పోలేరమ్మ భూమి బాగా పండిస్తే ఆడ మైసమ్మను మొక్కిర్రు, పోలేరమ్మను మొక్కిర్రు. పంట బాగా వండాలని పోలేరమ్మను మొక్కిర్రు. లేకపోతే ఇంకా ముత్యాలమ్మను మొక్కిర్రు, ఎల్లమ్మను మొక్కిర్రు. ఊరి కాపాడడానికి ఎల్లమ్మ ఉంటది. అట్లా వీళ్ళు ఇక్కడ దేవతలను పెద్ద పెద్ద దేవుళ్ళు ఇక్కడ లేరు. ఇక్కడ చిన్న చిన్న దేవుళ్ళే వీళ్ళకి దేవుళ్ళు. ఒక్కో ప్రాంతంలో ఒకరు కట్ట మైసమ్మ, ముత్యాలమ్మ, పోలేరమ్మ, ఇట్లా చాలా మైసమ్మ, ఒక్కొక్క ప్రాంతంలో ఒక పేరు పెట్టుకున్నారు. వీళ్ళంతా ఏంటంటే వీళ్ళు దేవతలను పూజించే కల్చర్ ఇక్కడ ఉంది. గ్రామ దేవతలను పూజించే కల్చర్ దక్షిణ భారతదేశంది. ఉత్తర భారతదేశంలో మొత్తం వ్యాపార ఒక పెద్ద రాజుని కొలిచే కల్చర్ ఉంటుంది. అట్లా పెద్ద రాజుని కొలిచే కల్చర్ లో బాగా రాముడు ఎదిగిండు. అక్కడ రాముడు వచ్చిండు. రాముడు అన్నట్టు ఆయన ఉత్తర భారతదేశానికి మాత్రమే పెద్ద దేవుడు. దక్షిణ భారతదేశానికి కట్టమైసమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ, మల్లమ్మ ఇల్లే. బీరప్ప, కంఠమయ్య గౌళ్ళకి, బీరప్ప వీళ్ళకి, ఇంకోరికి ఇంకో దేవుడు కాటమయ్య, ఇట్లా దేవుళ్ళు ఉన్నారు. అంటే ఎవరు దేవుళ్ళు వాళ్ళకు ఉంటారు. నీ ఒక్కరి కోసమే చేయొద్దు అని చెప్పేసి ఇక్కడ ఈ దక్షిణ భారతదేశంలో అందుకోసమే ఒకరి పండుగను ఇంకొకరు గౌరవించుకుంటారు. ఈ కల్చర్ ఇక్కడ ఉంది. ఎందుకంటే నీ దేవత గొప్పదే, నా దేవత గొప్పదే, ఇట్లాంటి కల్చర్ ఉంది. ఒకటే దేవుడు ఉండాలని చెప్పేసి ఇక్కడ ప్రజలు ఎప్పుడు కొట్లాడుకోలే. ఇది ఈ దక్షిణ భారతదేశం ప్రత్యేకత. తెలంగాణ ప్రత్యేకత కూడా అదే. ఇప్పుడు ఉత్తర భారతదేశంలో ఆవులు సాఫ్ట్ మైదానాలు కాబట్టి ఆవులు ఉన్నాయి, ఆవులతోటి వ్యాపారం చేసిరు, వాళ్ళు ఆవులతో జీవనం కొనసాగింది. వాళ్ళు అక్కడ కల్చర్, అక్కడ ప్రజలది. అక్కడ సాధారణ ప్రజలు కూడా అట్లనే ఉన్నారు, ఆవులు మొక్కిరు, అది వాళ్ళ ఇష్టం. కానీ దక్షిణ భారతదేశంలో ఏముంటాయి, తెలంగాణలో ఏమున్నాయి, బర్రెలు ఉంటాయి. బర్రెలు అంటే నల్లయి. ఇక్కడ ప్రజలంతా నల్ల జాతీయులు, అందుకోసమే నల్లది ఏదున్నా మొక్కుతారు. ఇప్పుడు మనకు కాకితోటి పెద్ద అనుబంధం ఉంటది, వార్త తీసుకొస్తుంది అని చెప్పి కాకిని పెద్ద ప్రతి ఇంటికి వెనకట్లో అదే సందేశం ఇస్తా అని చెప్పి ఒక అనుబంధం ఉంటది. ఇక్కడ కోయిలకు నల్లదానికి ఇక్కడ అనుబంధం ఉంటుంది. నీ ఉత్తరాది తెల్లదా ఉంటే తెల్లవాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా అని చెప్పేసి అన్నట్టుగా వాళ్ళు ఉంటారు. అక్కడి కల్చర్ అక్కడ దేవుళ్ళకి ఇక్కడ దేవుళ్ళకి తేడా ఉంది. ఈ దేవుళ్ళ మీద ఇక్కడ కల్చర్ మీద ఇక్కడ బతుకమ్మ ఆడతారు. అందరు కలిసి ఆట ఆడుకునేదాన్ని బతుకమ్మ ఆడతారు. వాళ్ళకేమో ఆధునికంగా అభివృద్ధి అయిన దాన్ని ఆడతారు. వాళ్ళు డీజేలు పెట్టుకుని ఎగురుతారు. మనకు డీజేలు లేవు. మన బతుకమ్మ పాటలు ఆడతారు అద్భుతంగా. మన ఆడవాళ్ళు ఆ పాటలు ఆడుతుంటే మగవాళ్ళు స్టెప్లు వేస్తారు, ఆడవాళ్ళు స్టెప్లు వేస్తారు. ఇక్కడ పాటలు ఆడోళ్ళే వాడతారు. ఇక్కడ అక్కడ సైడ్ వేరే వాళ్ళు ఉంటుంది. అది కూడా సాధారణ ప్రజల నుంచి వచ్చిన సంస్కృతి ఉండొచ్చు. కానీ ఒక కల్చర్ ఇంకో కల్చర్ ని డామినేట్ చేయకూడదు. అంటే దీనికి ఏమంటారంటే మేము ఆడుతుంటే మీరు వద్దంటావా. ఒక ఆయన జీ భరత్ అంటే ఆయన ఒక నువ్వు మాట్లాడుతుంటే మా హిందూ నువ్వు చేస్తావా. అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మీరు బతుకమ్మ ఆడుకోండి, దాండి ఆడుతుంటే వద్దానమ్మా, బతుకమ్మ ఆడుతుంటే వద్దానమ్మా, ఈ ఆర్గ్యుమెంట్ కూడా ఉంది కదా. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? ఇప్పుడు మన ఊర్లల్లో పండుగలు చేస్తుంటారు అందరు సమానంగా. ఒకడు పెద్దగా చేస్తుండ అనుకో, పెద్ద డీజే పెట్టి చేస్తున్నా అనుకో, ఉత్సాహం ఉండి అందరు అటే పోతారు. నేనేం వ్యతిరేకించాల్సిన పనిలే. నీకంటే పెద్దగా చేస్తే చాలు అటు పోతారు, కొట్టుకుపోతారు. సహజం, అది మనిషి లక్షణము, ఇప్పుడు యూత్ లక్షణము. నీదే పోతుంది, నీ డామినేట్ అవుతుంది నా కల్చర్ లో. నాకు మొత్తం చేయకుండా పోతుర్రు కాబట్టి నాకు కోపం వస్తుంది. అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కోపం వస్తుంది అనమాట. ఇది కోపం. నా కల్చర్ మీద దెబ్బ తగిలితే నాకు కోపం వస్తుంది. నా కల్చర్ రానంత వరకు నువ్వేం చేసుకున్నా నీ మీద కోపం రాదు. ఇప్పుడు బయట ఊరోడు మన ఊరికి మీదకి వస్తే కోపం వస్తుందా రాదా? నువ్వేంద్రా బయట ఊరోడు వచ్చి మన ఊర్లో ఎక్కువ పండుగ చేసినానికి ఏమనిపిస్తుంది మనకి? మరి ముందు రోజులో మాకే లేదు, వీడేంద్ర భయ మాకంటే ఎక్కువ చేస్తుండో, వీడేంద్ర మా పెత్తనం అనిపించదా? అట్లనే సేమ్ మీరు చేసుకోరు, మీరు ఉన్న దగ్గర చేసుకోరు. పెద్ద పెద్దగా ఇప్పుడు 10 దాంట్లో కుట్ర ఉండొద్దని చెప్తున్నా నేను. అందుకోసమే నువ్వు ఎవరికో రాజకీయ అవసరాల కోసం నువ్వు పావుగా మారొద్దు. నువ్వు చేస్తే నువ్వు చేసుకో,
నువ్వు రాజకీయ అవసరాల కోసం పెద్ద పెద్ద పండుగలకి నేను ఫండింగ్ చేస్తా అంటే అప్పుడు అక్కడ మాత్రమే కల్చర్ యాంటీ వ్యతిరేకత వస్తుంది. ఇది ఈ రాష్ట్రంలో అందరు కలిసి ఉండే సమభావన ఉంది. అన్ని పండుగలు కలిసి చేస్తాము, బతుకమ్మ పండుగ చేస్తాము, వాళ్ళు పీర్ల పండుగ కలిసి చేస్తాము, అంత సూఫీ కల్చర్ లా ఉంది. అసదులు ఆడతాము, మనం ఆడతాం, వాళ్ళు ఆడతాం. నేను చిన్నప్పుడు అంతా మనం హైదరాబాద్ లోనే కాదు ఊర్లలో కూడా వాళ్ళు తక్కువ ఉన్నా కానీ ఒకరిద్దరు ఉన్నా కానీ బావమర్దులు అనుకుంటే మనం సంబంధాలు పెట్టుకుంటే మా ఇంట్లోతో ఉండొచ్చేటోళ్ళు. బంధువులతో మనం ఎప్పుడు కొట్లాడుకోలే. నేను 20 ఏళ్ళు పెడితే 25 ఏళ్ళు ఎక్కడ కొట్లాడుకుంది. ఇప్పుడు హైదరాబాద్ లో మన కొట్లాటలు వస్తుంది. ఎందుకు వస్తుంది? నువ్వు రాజకీయ కుట్రతో కదా నువ్వు చేస్తున్నావు, దానిలో నువ్వు భాగం అవుతున్నావు కదా. నువ్వు భాగం కాకపోతే నాకు పంచాయతీ లేదు. నువ్వు బీజేపీ ఆడుతున్న గేమ్ లో నువ్వు భాగం అవుతావు. ఎందుకు అవుతున్నావు అంటే స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి. సినిమా తీస్తే, కాశ్మీర్ ఫైల్స్ తీస్తే, లేకపోతే ఇంకో ఫైల్స్ సినిమా తీస్తే, తాష్కెంట్ సినిమాలు తీస్తే నువ్వు ఫండ్ ఇస్తావు వాళ్ళకి, ఆ నిర్మాత నువ్వే ఉంటావు. కావాలని వాడి ఇంటెన్షన్ తోటి నువ్వు కార్తికేయ 2 సినిమాలలో అంటే ఇదంతా బీజేపీకి అనుకూల భావజాలానికి వాడు తీసే సినిమాలకు నువ్వు ఫండ్ ఇచ్చి నువ్వే నిర్మాతగా ఉంటే నువ్వు ఇంటెన్షనల్ చేస్తున్నారని నేను భావించొద్దేగా. ఒకే గాట కట్టొద్దు అనేది మీరు కామెంట్ చేసినారు. అందరినీ ఒకే గాట కట్టకూడదు, కానీ దీనికి ఒక పరిష్కారం ఏంటి, అసలు ఎటువైపు వెళ్తుంది అని మాట్లాడుకొని చివరిగా కంక్లూడ్ చేసుకుంటాం. ఇక్కడ ఏంటంటే ఏం లేదు, మతము వ్యాపారం దూరం కావాలి. ఫస్ట్ మతానికి వ్యాపారానికి సంబంధం లేదు, రాజకీయానికి మతానికి లేకపోతే నీ వ్యాపారానికి సంబంధం లేదు. ఇట్లా ఉంటే వాళ్ళతోటి ఇబ్బందులు ఉండవు, వీళ్ళతోటి ఇబ్బందులు ఉండదు, ఎవరితోటి ఇబ్బందులు ఉండదు. వాళ్ళ వ్యాపారం వాళ్ళని వెళ్ళిపో అంటే ఎవరు వెళ్ళిపోతారు? వెళ్ళిపోతారు? సాధ్యమవుతుందా? చట్టం ఏమంటుందామంటే ప్రభుత్వాలు జోక్యం తీసుకుంటే ప్రభుత్వాలే వాళ్ళకి అనుకూలంగా చట్టం చేస్తుంది, దాని ప్రకారం వీళ్ళందరూ చేస్తారు. అప్పుడు అన్రెస్ట్ వస్తుంది ఖచ్చితంగా. నష్టపోతున్నాడు వ్యక్తం చేస్తాడు ఏదో రూపంలో. అట్లా రాకుండా ఉండాలంటే లోకల్ కి 80%, ఉద్యోగాలలో 80% ఉండాలి, వ్యాపారాలలో కూడా కట్ ఆఫ్ ఎంతో ఉండాలి. ఇది ఒక చట్టం చేయాలి. స్థానికులకి అయితేనేమో ఇంత % ఇవ్వాలి, లోన్లు స్థానికులకు ఇవ్వాలి. బీసీలు ఎస్సీలు ఈ రోజు ఇబ్బంది పడుతున్నారు. కంసాలలో బంగారం వ్యాపారం అంత మార్వాడీలు చేస్తున్నారని బాధపడుతున్నారు వాళ్ళు. హంసలలో అంటాం కదా పోతుంది. వడ్రంగి వాళ్ళు వీళ్ళందరూ వాళ్ళ పనులను హైదరాబాద్కి వచ్చి వాళ్ళు చేద్దామని ఇక్కడికి వస్తే ఇక్కడంతా వీళ్ళదే డామినేషన్ ఉంది. వాళ్ళు చిన్న చిన్న అంతమంది చేసేటోళ్ళు, వీళ్ళు పెద్ద పెద్దగా చేసేవారికే వీళ్ళు కూలీలు అయిపోతారు. అక్కడ కొన్నిసార్లు కూలీలు అయిపోతారు. అసలు దాని నుంచే పోయే పరిస్థితి వచ్చింది. ఆత్మహత్యలు చేసుకున్నారు. అందుకోసం వచ్చింది కదా. ఇప్పుడు చౌటుప్పల్లో మన ఎంత అంత పెద్ద వ్యక్తి ఎందుకు చేసారు? వస్త్ర పరిశ్రమలో వీళ్ళకి మొనోపలి ఉంది. అసలు చౌటుప్పలు చుట్టుపక్కల నారాయణపురము, పుట్టపాక ప్రపంచంలో ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే అంత టెక్నాలజీ మన వస్త్రానికి అంత పట్టుంది. అంటే అంత గొప్పగా నేస్తున్నారు మనోళ్ళు. అంటే మనం నేస్తున్న దాన్ని మనం వ్యాపారం చేసుకోలేదు, మనకు గుర్తింపు లేదు, మనకు ఎక్స్ప్లై మనకు పోతున్నది. వాళ్ళ వ్యాపారం నడుస్తలేదు, వీళ్ళకి మాత్రం నడుస్తున్నది. మిషన్ల నుంచి వచ్చింది. ఇంత బాగా చేస్తున్నాం కదా, నేను కంటే ఎక్కువ చేస్తున్నా చెప్పు. వీళ్ళు వచ్చి వ్యాపారాలు చేయమని చెప్పు. ఈ మిషన్ తయారు చేస్తుంది, అగ్గిపెట్టెలు తయారు చేస్తారు. ఇప్పటికి తయారు చేస్తారు. పోచంపల్లి ఇప్పటికీ అగ్గిపెట్టెలు తయారు చేసే టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది. నువ్వు తయారు చేయగా చూద్దాం. అందుకోసం నేనేమంటున్నా అంటే ఇక్కడ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, అక్కడ కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని దోపిడీ అనుకూలమైన లేకపోతే బాగా కోటీశ్వర్లకు అనుకూలమైన విధానాలు తయారు చేయడం కాదు, అందరికి సమాన అవకాశాలు ఇచ్చేలాగా వ్యాపారాన్ని ప్రోత్సహించాలి. నువ్వు ఒకటి పెట్టుకుంటా అంటే నేను ఇంకొకరికి వేరే వాళ్ళకి కూడా నీకు ఇస్తా, లేకపోతే వేరే కమ్యూనిటీస్కి ఇస్తా, లేకపోతే వేరే కింది వాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా అవకాశాలు ఇస్తా, వాళ్ళకు కూడా లోన్లు ఇస్తాం, ఈజీగా ఇద్దాం, వాళ్ళని కూడా ప్రోత్సహిద్దాం అనే పద్ధతిలో ఉండాలి. అట్లా ఉంటే వాళ్ళకి పంచాయతీ లేదు, ఎవరికి పంచాయతీ లేదు, నష్టం జరగదు. కల్చర్ కూడా ఎవరి మీద ఎవరు పోకుండా, ఎవరు వాళ్ళు ఉంటే, ఎవరు పెత్తనం ఎవరు చేయకుండా ఉంటే ఇక్కడ నష్టం లేదు. కాబట్టి ఇక్కడ లోకల్ గా చట్టాలు చేయడం అనేది చాలా కీలకమైంది అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. సాంస్కృతిక ఆధిపత్యాన్ని రాజకీయ ఆధిపత్యాలకు పోకుండా ఉంటే ఏది పంచాయతీలు ఉండవు, సాఫీగా జరిగిపోద్ది. ఇప్పుడు వాళ్ళు ఆలోచించాల్సింది మార్వాడీలు రాజకీయ కుట్రలో భాగంగా ఉంటారా లేదా తేల్చుకుంటే అప్పుడు వాళ్ళకి ఏ ఇబ్బంది ఇక్కడ ఉండదు. ఎవరికైనా ఎక్కడైనా ఇబ్బంది ఉండదు. పొలిటికల్ పెత్తనం దాకా వచ్చిందంటే, సాంస్కృతిక పెత్తనం దాకా పోయి పొలిటికల్ పెత్తనం దాకా వస్తుంది. దాకా వచ్చిందంటే నష్టం జరుగుతుంది. ఈ నుంచి దూరం కావాలని చెప్పేసి మనం అంటున్నాం. ఇంకోటి రెండో వైపు ఆలోచిస్తున్నాం ఏంటంటే మిగతా ప్రజలు కూడా మొత్తం దోపిడీని వ్యతిరేకించాలి, కానీ ఒక్క మార్వాడీలదే కాదు, చుట్టుపక్కల అంబానీని, ఆదాని, లేకపోతే ఇంకో అయిన టాటాలు, బిర్లాలు, మొత్తం దేశంలో ఉన్న దీని అన్నిటిని వ్యతిరేకంగా కూడా మనం ఫైట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ గారు. అసలు మార్వాడీల చరిత్ర 6వ శతాబ్దం నుంచి వాళ్ళు ఎన్ని రంగాలలో ఎట్లా అభివృద్ధి అవుతూ వస్తున్నారు, ఆ సందర్భంలో భారతదేశ చట్టాలు ఎలా వచ్చినాయి, ఆ చట్టాలు
ఒక్కో సందర్భంలో పంచవర్ష ప్రణాళికలు ఎట్లా వచ్చినాయి, తర్వాత నూతన ఆర్థిక విధానాలు, తర్వాత 2014 తర్వాత మోడీ వచ్చిన తర్వాత ఎట్లా ఉంది, తర్వాత ఇప్పుడు ఈ ఉద్యమం ఎలా వస్తుంది, ఈ సాంస్కృతిక ఆధిపత్యం కానీ వ్యాపారంలో దోపిడీ కానీ ఇలాంటి అంశాలని చాలా సరళమైన భాషలో, జనానికి అర్థమయ్యే భాషలో, మా టీటెన్ ప్రేక్షకులకు అర్థమయ్యే భాషలో చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మొట్టమొదటిసారి ది సుందర్ అన్ఫిల్టర్ దాంట్లో కూడా మొట్టమొదటిసారి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రజలారా ఒక్కసారి మీరు విన్నారు కదా, ఈ పాడ్కాస్ట్ లో చాలా క్లియర్ గా అసలు మొత్తం హిస్టరీని ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం అయితే ఒకటి చేసినాం. ఈ సందర్భంలో ఎక్స్ప్లాయిటేషన్, ఏ రూపమైన ఎక్స్ప్లాయిటేషన్ అయినా, దోపిడీ, అది వ్యాపార పరమైన దోపిడీ కానీ, సాంస్కృతిక పరమైన దోపిడీ కానీ ఎవరి మీద చేయకూడదు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 19 ప్రకారం మన ప్రాథమిక హక్కుల్లో భాగంగానే ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళి బతుకోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళి వ్యాపారాలు చేసుకోవచ్చు. కానీ అందులోనే ఆర్టికల్లోనే 1905, 96 చాలా క్లియర్ గా స్థానికులకు సంబంధించిన జీవనోపాధికి ఇబ్బంది కలగకూడదు, వాళ్ళ స్థానిక వ్యాపారులకు ఇబ్బంది కలిగించకూడదు అనే అంశం ఉంటుంది. తర్వాత స్థానిక కల్చర్ తోటి కలిసిపోవాలి, ఒకరికొకరు సహకరించుకోవాలి, అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవాలి అని చెప్పేసి గురజా గారు అంటారు. అట్లా కలిసిమెలిసి ఉండాలి అనేది రాజ్యాంగ భావన. అదేవిధంగా విజయ్ గారు ఇంకా షెడ్యూల్ 30 నుంచి కూడా కొన్ని అంశాలు చెప్పారు. అదేవిధంగా ఆర్టికల్ 38 ఏదైతే మనం ఆదేశ సూత్రాలు అంటున్నామో, ఆర్టికల్ 38 లో కూడా చాలా క్లియర్ గా అందరికీ సమాన అవకాశాలు అనేది చాలా క్లియర్ గా చెప్పబడితే, అది వ్యాపారంలో కానీ లేదు బతకడం జీవన విధానంలో కానీ ఆ ఎక్స్ప్లాయిటేషన్ అంటే దోపిడీ ఉండకూడదు, అందరికి సమాన అవకాశాలు ఉండాలి అని ఒక సోషలిస్ట్ భావన ఆర్టికల్ 39 చెప్తుంది. సో ఈ రాజ్యాంగం సంబంధించిన అంశం కూడా చాలా క్లియర్ గా భారతదేశంలో ఎక్కడికైనా వెళ్ళి వ్యాపారాలు చేసుకోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళి బతకొచ్చు, కానీ ఎక్కడికైనా వెళ్ళి దోపిడీ చేయమని, ఎక్స్ప్లాయిట్ చేయమని, ఆధిపత్యం చెలాయించమని చెప్పట్లేదు. కాబట్టి అటువైపుగా ప్రజలు కూడా ఆలోచించాలని టీటెన్ కోరుకుంటుంది. ప్రజలందరూ, భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కలిసిమెలిసి కుల మత సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు అన్నదమ్ముల వలె బతకాలని టీటెన్ కూడా కోరుకుంటుంది. ఈ పోడ్కాస్ట్ సంబంధించి చాలా అంశాలు ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేసినాం. ఇంకా మీరు పలానా సబ్జెక్ట్ సంబంధించి ఎక్స్ప్లోర్ చేయండి, ఇలాంటి ఎక్స్పర్ట్స్ తోటి మాట్లాడించండి, ఈ సబ్జెక్ట్ ఇంకా కొంచెం డీటెయిల్ గా మాకు అందించండి అని చెప్పేసి మీరు కోరుకుంటే ఆ కామెంట్ కూడా తప్పకుండా వీడియోకి రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తున్నాం టీటెన్.